Hello everyone, welcome to Tara IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 25th of March 2025. Again, after a long break, I'm continuing the classes. So, a lot of people are commenting kada, so very thankful to them. So, ఇంకొకటి ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. And if you liked the video, don't forget to like it and also give your feedback through the comment box. And also please కామెంట్ డౌన్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ని. ఓకే, మేము పెట్టే ఎఫర్ట్స్ అనేవి అక్కడి వరకు రీచ్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్ స్టార్ట్ ద వీడియో. సో దానికన్నా ముందు లెట్ మీ టెల్ యూ అండ్ షో యూ ద ఇండెక్స్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్స్. ఆల్మోస్ట్ 11 ఆర్టికల్స్ ని మనం చూడబోతున్నాం ఈ రోజు న్యూస్ పేపర్లో. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఇండియా అండ్ చైనా టైస్. GS2 లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ చైనా నేబర్హుడ్ రిలేషన్స్, వీటన్నిటితో లింక్ చేసుకోవచ్చు. కలోసల్ వేస్టేజ్, దట్ ఈస్ ఫుడ్ ఫర్ థాట్ అని ఫుడ్ వేస్టేజ్ కి సంబంధించి ఇండియా లెవెల్ ఎలా ఉంది, ఇండియా యొక్క పారామీటర్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని చూద్దాం. అర్బన్ ఎజెండాకి సంబంధించి ఇండియా యొక్క టేక్ అండ్ స్టాండ్ అండ్ టాప్ డౌన్ అప్రోచా, బాటమ్ డౌన్ అప్రోచా, సో ఇవన్నీ మనం చూద్దాం. సో ఐ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో యాజ్ ఐస్ ఫ్రోజన్ ఫర్ మిలీనియా థాస్, కాశ్మీర్ వేకప్ టు న్యూ రిస్క్ అని ఒక ఆర్టికల్. సో దిస్ ఇస్ అబౌట్ గ్లేషియర్ థాయింగ్. సో ఐస్ ఫ్రోజనింగ్ ఏదైతే ఉంటుందో అది మెల్ట్ అవుతుంది కాశ్మీర్ అండ్ లడాక్ రీజన్స్ లో, దానికి సంబంధించి చూస్తాం. అండ్ డిజిటల్ ట్యాక్స్ ఆర్ ఈక్వలైజేషన్ లెవీ అనేది April 1st నుంచి అబాలిష్ చేస్తున్నాం అడ్వర్టైజ్మెంట్స్ మీద అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది, దాన్ని చూస్తాం. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లౌడ్ బ్యాండ్, హౌ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద మాన్సూన్, ఇవన్నీ చూస్తాం. అండ్ ఐ టెల్ యూ అబౌట్ DNA ఫింగర్ ప్రింటింగ్ ఇన్ ద 7th ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ డేటాకి సంబంధించి కొన్ని కన్సర్న్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో అది కొన్ని కన్సర్న్స్ రేజ్ చేయడం జరిగింది, దాని గురించి చూస్తాం. MSMEs రివిజన్ ఏదైతే ఉందో క్రైటీరియా, రివైజ్డ్ క్రైటీరియా, దట్ విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ April 1st అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది, విల్ లుక్ ఎట్ టు దాట్. అండ్ ఇండియన్ నేవీ అనౌన్సెస్ మేడ్ అన్ ఇండో ఆఫ్రికన్ ఎక్సర్సైజ్ IOS సాగర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది, అది చూస్తాం. అండ్ నైనీ లేక్ గురించి చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద 11 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ ఏమంటున్నారు, చైనా టైస్ బీవేర్ కన్సీలియేషన్ వితౌట్ డిటరెన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, ఈ ఆర్టికల్ రాసిన అతను ఎవరు అంటే ఈజ్ రీసెర్చ్ స్కాలర్ ఆన్ ఎట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో రీసెర్చ్ స్కాలర్ నేమ్ ఇస్ ఆర్జన్ తరూపూర్. ఓకే, హీఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ పర్టికులర్ ఆర్టికల్లో లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా చైనా రిలేషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఆబ్వియస్లీ GS పేపర్ 2లో మనకి డైరెక్ట్ గా లింక్ చేసుకోవచ్చు ఈ టాపిక్ ని. సో GS పేపర్ 2లో ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ రిలేషన్స్ లో రిలేషన్స్ ఆఫ్ ఇండియా అండ్ చైనా అనే కాంటెక్స్ట్ లో మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ ని లింక్ చేసుకోవచ్చు. దాంతో పాటు GS 3లో సెక్యూరిటీ అండ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్లేయర్స్, దాంట్లో కూడా మనము ఈ ఆర్టికల్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ హ్యావ్ అ క్లియర్ అనాలిసిస్ ఆఫ్ ఇంపార్టెంట్ థీమ్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. లెట్స్ స్టార్ట్. సో కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటి, రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ హ్యాస్ మేడ్ సమ్ కన్సిలియేటరీ రిమార్క్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా చైనా రిలేషన్షిప్. ఓకే, సో మనకి ఒక స్టేబుల్ అండ్ కోఆపరేటివ్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవ్వాలి చైనాతో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే నరేంద్ర మోదీ గారు ఇచ్చారో, సో దానికి చైనీస్ అఫీషియల్స్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ 2020 నుంచి ఇండియా చైనా రిలేషన్షిప్ అనేది కంప్లీట్ గా డిటోరియేట్ అవుతూ వస్తున్నాయి. ఓకే, సో డిక్రీజింగ్ ఇన్ ట్రెండ్ చూస్తున్నాం రిలేషన్షిప్ లో బోత్ ద కంట్రీస్ కి సంబంధించి. ఎందుకంటే 2020లో మనకు తెలిసిందే గల్వాన్ క్లాషెస్ అనేవి జరిగాయి. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆ టైంలోనే 20 సోల్జర్స్ చనిపోవడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు గల్వాన్ క్లాషెస్. సో అప్పటి నుంచి రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ అనేవి డిటోరియేట్ అవుతూ వచ్చాయన్నమాట. అండ్ రీసెంట్ గా మనం లాస్ట్ ఇయర్ సో ద సెకండ్ హాఫ్ నుంచి మనం మిలిటరీ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ తో ముందుకు వస్తున్నాం. హవెవర్ టోటల్ డీఎస్కలేషన్ అనేది ఇంకా జరగలేదు LACలో. ఓకే, టోటల్ డిసెంగేజ్మెంట్ ఆర్ డీఎస్కలేషన్ అనేది టోటల్ గా కంప్లీట్ అవ్వలేదు, ఇట్ ఇస్ స్టిల్ పెండింగ్. అండ్ రీసెంట్ గా ఏమైందంటే ఇండియా యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో అలాంగ్ విత్ సమ్ ఇంపార్టెంట్ టాప్ మిలిటరీ అఫీషియల్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరూ కలిసి దే హ్యావ్ మెట్ ద కౌంటర్ పార్ట్స్. సో క్వాడ్ కంట్రీస్ లో ఏమేమి ఉంటాయి మీకు తెలిసినట్టయితే, ఓకే ఒకసారి పాజ్ చేసుకొని రికాల్ చేయండి. క్వాడ్ కంట్రీస్ లో మనకి బేసిక్ గా US ఉంటుంది, ఇంకోవైపు జపాన్ ఉంటుంది,
ఇంకోవైపు ఆస్ట్రేలియా ఉంటుంది, ఇంకోవైపు ఇండియా ఉంటుంది. సో ఇండియా యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్లస్ మిలిటరీ అఫీషియల్స్ ఏం చేశారు అంటే దే హ్యావ్ మెట్ ది కౌంటర్ పార్ట్స్. సో మనకి ఆస్ట్రేలియాకి సంబంధించిన మిలిటరీ అఫీషియల్స్ ని, జపాన్ అండ్ యుఎస్ఏకి సంబంధించిన మిలిటరీ అఫీషియల్స్ ని కలవడం జరిగిందనమాట విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అండ్ ఆల్. డిస్ఎంగేజ్మెంట్ కి సంబంధించి కూడా కాస్త డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ ఈస్ వార్నింగ్ అబౌట్ దిస్ కన్సిలియేటరీ గెస్చర్స్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఓకే, మనకి ఆన్ ది అదర్ హ్యాండ్ మిలిటరీ డిటరెన్స్ ని కూడా మనం స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి, నాట్ ఓన్లీ ద కన్సిలియేటరీ అప్రోచ్ అని చెప్పేసి సో వేరియస్ వ్యూ పాయింట్స్ ని ఇక్కడ ఆథర్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మరి కరెంట్ ల్యాండ్స్కేప్ ఏముంది ఇండియాకి చైనాకి సంబంధించి? సో వాట్ ఈస్ ద ప్రెసెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ది కంట్రీస్? ఒకటి వచ్చేసి బార్డర్ టెన్షన్స్ అనేవి స్టిల్ దే ఆర్ పర్సిస్టింగ్. బార్డర్ టెన్షన్స్ అనేవి చూస్తున్నాం బోత్ ద కంట్రీస్ కి మధ్యలో, రైట్? సో బార్డర్ టెన్షన్స్ అంటే మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అక్కడ లాట్ ఆఫ్ టెన్షన్స్ చూస్తున్నాం బిట్వీన్ బోత్ ద కంట్రీస్. డిస్ఎంగేజ్మెంట్ అనేది టోటల్ గా జరగలేదు. పర్టికులర్లీ ఈస్టర్న్ లడాక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ టోటల్ డీఎస్కలేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ అనేవి కూడా రీసెంట్ పాస్ట్ లో మనకు చైనా అఫీషియల్స్ అండ్ ఆల్సో ఇండియన్ అఫీషియల్స్ మధ్యలో డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ అనేవి చూసాం. హై లెవెల్ బైలెటరల్ టాక్స్ అనేవి రెజ్యూమ్ చేసుకున్నాము. ట్రేడ్ రిలేషన్స్ ని స్ట్రెంథన్ అప్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ అనేవి కూడా మనకి హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది చైనీస్ యాక్షన్స్, రీసెంట్ టైమ్స్ లో చైనా తీసుకున్న యాక్షన్స్ ఏమేమి ఉన్నాయి మరి అని అంటే, చైనా నేవల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇండియన్ ఓషన్ రీజన్ లో. అండ్ ఇండో పెసిఫిక్ రీజన్ లో కూడా కంటిన్యూగా సో మిగతా కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండియన్ ఓషన్ లో అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ చైనా రీజన్ లో, సౌత్ ఈస్ట్ చైనీస్ ఓషన్ ఏదైతే ఉంటుందో అక్కడ సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో డిఫరెంట్ ఆసియన్ కంట్రీస్ తో గానీ ఇండియాతో గానీ టెన్షన్స్ అనేవి సేమ్ థింగ్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మిలిటరీ పోస్చర్ మీరు చూసుకుంటే ఇండియా అనేది మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూగా ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మనం వెపన్స్ ని డెవలప్ చేసుకుంటున్నాం, మోడర్నైజ్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో మనం జాయింట్ మిలిటరీ డ్రిల్స్ ని కూడా కండక్ట్ చేసుకుంటున్నాం విత్ వేరియస్ కంట్రీస్, రైట్? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ తో కానివ్వండి, క్వాడ్ లో ఉన్న కంట్రీస్ లైక్ యుఎస్, జపాన్, ఆస్ట్రేలియాతో కానివ్వండి, అండ్ ఆల్సో మిగతా ఆసియాన్ కంట్రీస్ తో కానివ్వండి, అండ్ నేబర్ కంట్రీస్ తో కానివ్వండి, ఏవైతే కంట్రీస్ ఇండియన్ ఓషన్ లో ఉన్నాయో వాటితో కానివ్వండి. సో డిఫరెంట్ జాయింట్ మిలిటరీ డ్రిల్స్ అనేవి మనం కండక్ట్ చేసుకుంటూ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ స్ట్రెంథన్ అప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద కరెంట్ ల్యాండ్స్కేప్. సో ఇండియా కాంటెక్స్ లో మీరు చూసుకుంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఓకే, బార్డర్ ఏరియాలో మనం స్టిల్ ఎల్ఏసీకి సంబంధించి లాట్ ఆఫ్ టెన్షన్స్ అలానే ఉన్నాయి. స్టిల్ డిస్ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ ఫుల్ గా జరగలేదు. అండ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది బిట్వీన్ బోత్ ద కంట్రీస్, బిట్వీన్ ద హయ్యర్ ఆఫీషియల్స్ జరుగుతున్నాయి. దీంతో పాటు చైనీస్ యాక్షన్స్ ఏవైతే అగ్రెషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ లో, ఇండో పెసిఫిక్ రీజియన్ లో అది కంటిన్యూ అవుతూ వస్తుంది. దానికోసం మనం కౌంటర్ చేయడానికే సో వీఆర్ ఎంగేజింగ్ విత్ ద కంట్రీస్ లైక్ జపాన్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్, రైట్? సో మనకి ఇంకో గ్రూపింగ్ కూడా ఉంటుంది విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆకస్. ఆకస్ అంటే ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ అనమాట. సో ఆకస్ గ్రూపింగ్ లో ఏంటంటే మెయిన్లీ ఆస్ట్రేలియాకి సంబంధించి న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ కోసం యుఎస్ కృషి చేస్తుంది అనమాట. ఎందుకంటే టు కౌంటర్ చైనా ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజియన్. ఓకే, సో ఆకస్ గ్రూపింగ్ ఇస్ ఆల్సో టు స్టాప్ ది అగ్రెషన్ ఆఫ్ ది చైనా ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజియన్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ క్వాడ్ గ్రూపింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక గ్రూపింగ్ ఉంటుంది దట్ ఈస్ నోన్ as క్వాడ్ అనమాట. సో క్వాడ్ లో అయితే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ఏ ఉంటాయి కదా. స్క్వాడ్ లో ఏముంటాయంటే ఇండియాని ఎలిమినేట్ చేస్తే మనకి ఇక్కడ ఫిలిప్పైన్స్ యాడ్ అవుతుంది, మిగతా 3 కంట్రీస్ అలానే ఉంటాయి అనమాట. సో మెయిన్లీ స్క్వాడ్ గ్రూపింగ్ అనేది సౌత్ చైనా సీ రీజియన్ లో ఉన్న డిఫరెంట్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ 4 కంట్రీస్ ఆర్ కోఆర్డినేటింగ్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. లెట్స్ హ్యావ్ అ ఫర్దర్ డిస్కషన్. సో రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన కన్సిలియేటరీ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు ఇండియా చైనా రిలేషన్, సో వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్, ఈ చేంజింగ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వై దే ఆర్ సిగ్నిఫికెంట్? ఒకటి వచ్చేసి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ కోసం డిప్లొమాటిక్ మెసేజింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఈ కన్సిలియేటరీ రిమార్క్స్ ఆర్ గివింగ్ ద డిప్లొమాటిక్ మెసేజెస్. ఏమని? సో ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హి హస్ మేడ్ సమ్ కన్సిలియేటరీ రిమార్క్స్, అంటే కోఆపరేటివ్
పార్ట్నర్షిప్ అనేది ఉండాలి ఇండియాకి చైనా మధ్యలో. సో ఒక యూనిటీతో ముందుకు వెళ్ళాలి, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఎకానమీ అవన్నీ స్ట్రెంథన్ అప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది అనమాట. సో ఇదేంటంటే గ్లోబల్ లెవెల్లో మనం లాట్ ఆఫ్ వాలటాలిటీ చూస్తున్నాం, వీటన్నిటికీ చెక్ పెట్టడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇండియా అనేది గ్లోబల్ లీడర్షిప్ లో ఎమర్జ్ అవ్వాలి అని అంటే కూడా దిస్ రిలేషన్ కెన్ హెల్ప్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజిక్ అటానమీని చూపెడుతుంది. దిస్ రిమార్క్స్ విల్ షో ద స్ట్రాటజిక్ అటానమీ. ఎలా చూపిస్తాయి? ఇండియా అనేది ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ద రిలేషన్, ద బ్యాలెన్స్డ్ రిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ కంట్రీస్. ఒక హ్యాండ్ లో ఒక సైడ్ ఏమో యుఎస్ తో బ్యాలెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది, ఇంకో వైపు చైనాని కూడా ఓకే చైనాతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. కంప్లీట్లీ మనము నామ్ 2.0 అనుకోండి. ఓకే, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని 2.0 వర్షన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూస్తున్నాము. ఒక స్టేబుల్డ్ రిలేషన్, ఒక స్టేబుల్, ఒక మిడిల్ పాత్ ని మనం ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. సో టోటలీ మనం యుఎస్ వైపు అలైన్ అవ్వట్లేదు, టోటలీ చైనా వైపు కూడా మనం అలైన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎకానమిక్ క్యాలిక్యులేషన్స్ లో కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ టైజ్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్, ఈ conciliatory remarks are showing a stabilized relationship between China and also India కదా. ఈ స్టెబిలైజ్డ్ రిలేషన్షిప్ అనేది ఎకానమీ బూస్ట్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మన టైమ్స్ నార్మలైజ్ చేసుకుంటే మన ట్రేడ్ ఇంట్రెస్ట్లను మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ పాండమిక్ ఎరాలో మనకి ఉన్న ఎకానమిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ రిలేషన్షిప్ ఏదైతే బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఏదైతే ఎవాల్వ్ అవుతుందో, సో రీసెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ కన్సిలియేటరీ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ హెల్ప్ అనమాట. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. లెట్స్ సీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. సో ఈ పర్టికులర్ చేంజ్ ఇన్ ట్రెండ్ ఏదైతే బిట్వీన్ ఇండియా అండ్ ఇండియా అండ్ చైనా మనం చూస్తున్నామో, దర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి 3 బాడీ స్ట్రాటజిక్ ప్రాబ్లం అనమాట. 3 బాడీ స్ట్రాటజిక్ ప్రాబ్లమ్ ని మనం ఫేస్ చేస్తున్నాం. అంటే ఏంటి 3 బాడీ స్ట్రాటజిక్ ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ టైస్ విత్ యుఎస్ఏ ఆన్ వన్ హ్యాండ్, ఆన్ ది అదర్ హ్యాండ్ చైనాతో మన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ రీజనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో, రీజనల్ గ్రూపింగ్స్ లైక్ జపాన్ కానివ్వండి, ఓకే ఆసియాన్ కంట్రీస్ కానివ్వండి, అండ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కానివ్వండి, వీటన్నిటితో మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్. సో చైనాతో మన రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలన్నా, ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, సో యుఎస్ తో కానీ మిగతా రీజనల్ పవర్స్ తో మనం ఒకవేళ ఎక్కువగా ఎంగేజ్ అయితే చైనా విల్ నాట్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద రిలేషన్షిప్, రైట్? సో ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే 3 బాడీ స్ట్రాటజిక్ ప్రాబ్లం అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మిక్స్డ్ సిగ్నల్స్. ఈ కన్సిలియేటరీ రిమార్క్స్ ఏవైతే నరేంద్ర మోదీ గారు ఇచ్చారో, సో దట్ ఈస్ లైక్ అ మిక్స్డ్ సిగ్నల్ అనమాట. ఒక మిక్స్డ్ సిగ్నల్స్ అనేవి మనకి అందుతున్నాయి. ఏంటి? ఒకటి, చైనీస్ పాలసీకి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా ఇలాంటి రిమార్క్స్ ఇస్తే గ్రౌండ్ రియాలిటీని మనం అడ్రస్ చేయకపోతే ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి తప్పితే సాల్వ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్న మిలిటరీ కానివ్వండి, సో మోడర్నైజేషన్ ఆఫ్ ద మిలిటరీ ఎక్విప్మెంట్ కానివ్వండి ప్రాపర్ గా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? బికాస్ ఆఫ్ సమ్ ఫిజికల్ కన్స్ట్రెయిన్స్ మనం చూస్తున్నాం. మిలిటరీలో మనము మోడర్నైజ్ అవ్వట్లేదు. అండ్ మీరు చూసుకుంటే ద పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి విత్ రెస్పెక్ట్ టు మిలిటరీ స్పెండింగ్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. సో వెపన్స్ ని మనం మోడర్నైజ్ చేసుకోవట్లేదు, అండ్ ఆల్సో డిఫెన్స్ స్పెండింగ్ అనేది కూడా తగ్గిస్తున్నాం. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం అనమాట. మన యొక్క డిటరెన్స్ క్యాపబిలిటీస్ అనేవి తగ్గిపోతాయి ఒకవేళ మనము మిలిటరీని స్ట్రెంథన్ అప్ చేసుకోకపోతే. అండ్ ఆల్సో స్ట్రాటజిక్ వీక్నెస్ ని కూడా చూపెడుతుంది. ఈ స్టేట్మెంట్స్ ఏవైతే మనం తీసుకొస్తున్నామో ఇవి ఇండియా యొక్క వీక్నెస్ ని చూపెడతాయి, క్రెడిబిలిటీని తగ్గిస్తాయి. సో ఇలాంటి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది ఈ ఛాలెంజెస్ ని మనం ఎదుర్కోవడానికి? వే ఫార్వర్డ్ ఏం చేయాలి అని అంటే మెయిన్లీ మనం డ్యూయల్ అప్రోచ్ తో ముందుకు వెళ్ళాలన్నమాట. సో డ్యూయల్ అప్రోచ్ అంటే ఏంటి? సో ఒక వైపు మనము డైలాగ్స్ ని కంటిన్యూ చేస్తూనే, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ని, డిప్లొమాటిక్ టాక్స్ ని కంటిన్యూ చేస్తూనే ఇంకోవైపు డిటరెన్స్ వైపు అడుగులు పెట్టాలి. అంటే మిలిటరీ ఎక్విప్మెంట్ ని కానీ, మిలిటరీ లెవెల్ మనకి కావాల్సిన వెపనరీ కానివ్వండి, వాటన్నిటిని మనం మోడర్నైజ్ చేసుకోవాలి. అంటే we have to come up with a dual approach అన్నమాట. సో లాంగ్ టర్మ్ లో కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ తో మనం ముందుకు రావాలి, రైట్? సో కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ అనేవి కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం ఎక్కువగా లైక్ కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సర్వేలెన్స్ లో, సైబర్ వార్ఫేర్ లో,
ఓకే, జాయింట్ ఆపరేషన్స్, జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ యొక్క క్యాపబిలిటీస్ ని కూడా మనం పెంచుకుంటే లాంగ్ టర్మ్ లో మనకి కెపాసిటీ బిల్డింగ్ కి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ని విత్ అదర్ కంట్రీస్ ఆల్సో, వాటన్నిటిని మనం మెయింటైన్ చేస్తూ రావాలి. అంటే సో ఒకవైపు చైనాతో మనం డైలాగ్స్ ని మెయింటైన్ చేస్తూనే క్వాడ్ గ్రూపింగ్ తో, ఓకే, సో క్వాడ్ గ్రూపింగ్ తో, ఆసియాన్ కంట్రీస్ తో అండ్ ఆల్సో యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ తో, వీటన్నిటితో కూడా మన రిలేషన్షిప్స్ ని బ్యాలెన్స్డ్ గా అప్రోచ్ అవుతూ మనం ముందుకు వెళ్తేనే సో వీ కెన్ మెయింటైన్ ద ఫ్లెక్సిబిలిటీ అనమాట. స్ట్రాటజిక్ అటానమీని మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, మన సావరిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పాలసీస్ ఏవైతే మనం తీసుకొస్తున్నామో విత్ రెస్పెక్ట్ టు చైనా, దాంట్లో కొంచెం క్లారిటీని మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, సో వీ షుడ్ నాట్ సెట్ అ రెడ్ లైన్ ఫర్ దాట్. ఓకే, ఒక క్లారిటీతో మనం ఆ పాలసీస్ లో ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ది అప్రోచెస్ టువర్డ్స్ చైనా అనేది క్లారిటీతో మనం మెన్షన్ చేస్తే మిస్కాలిక్యులేషన్స్ ఆర్ మిస్ఇంటర్ప్రిటేషన్స్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఓకే, నేను ఏం చెప్పాను, ఒకటి వచ్చేసి డ్యూయల్ అప్రోచ్. ఒకవైపు డైలాగ్స్ మెయింటైన్ చేస్తూనే ఇంకోవైపు డిటరెన్స్ ని మనం మెయింటైన్ చేయాలి. ఇంకోవైపు ఏంటంటే లాంగ్ టర్మ్ లో కెపాసిటీ బిల్డింగ్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సైబర్ వార్ఫేర్ కి అగేన్స్ట్ గా మనము కావాల్సిన స్ట్రెంగ్త్ ని డెవలప్ చేసుకోవడం లాంటివి చేయాలి. అండ్ ఆల్సో మనం రెడ్ లైన్స్ ని వదలకుండా వీ హ్యావ్ టు మెయింటైన్ అ క్లియర్ పాలసీ అప్రోచ్ అనమాట. క్లియర్ పాలసీ గైడ్ లైన్స్ ని మనము తీసుకురావాలి. దీంతో పాటు మన యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ద కంట్రీస్ లైక్ క్వాడ్, యూరోపియన్ యూనియన్ అండ్ ఆల్సో విత్ ద కంట్రీస్ లైక్ ఆసియాన్, వీటన్నిటితో కూడా మనం బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో ముందుకు వెళ్తే బాగుంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ కంట్రీస్ తో మన రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడం వల్ల సో విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వి హావ్ మేడ్, ఒకసారి ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ అని మీకు ఇస్తాను, ట్రై టు సాల్వ్ ఇట్. సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇండియాస్ అప్రోచ్ టువర్డ్స్ చైనా మస్ట్ బ్యాలెన్స్ కన్సిలియేషన్. ఒకవైపు కన్సిలియేషన్ ని మెయింటైన్ చేస్తూనే ఇంకోవైపు డిటరెన్స్ ని, అంటే మన మిలిటరీ క్యాపబిలిటీస్ ని కూడా పెంచుకోవాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కాంటెక్స్ట్ లో మీరు ఏం చేయాలంటే, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆన్ గోయింగ్ బార్డర్ టెన్షన్స్ అండ్ షిఫ్టింగ్ గ్లోబల్ డైనమిక్స్, ఎగ్జామైన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎంతవరకు వ్యాలిడ్ అనేది మీరు ప్రస్తుతం ఉన్న బార్డర్ టెన్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే వై కన్సిలియేటరీ అప్రోచ్ ఇస్ నీడెడ్, వై డిటరెన్స్ ఇస్ నీడెడ్, వై ద బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇస్ నీడెడ్. ఇలా ప్రతిదానికి ఒక 2 to 3 పాయింట్స్ రాస్తూ రీసెంట్ గా జరిగే ఎగ్జాంపుల్స్ లైక్ డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్, డీఎస్కలేషన్ ప్రాసెస్, రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన కన్సిలియేటరీ రిమార్క్స్ గురించి ఇంట్రొడక్షన్ లో రాస్తూ యూ కెన్ యాక్చువల్లీ ఫ్రేమ్ అ నైస్ ఆన్సర్ ఆన్ దిస్. ఓకే, ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఒకవేళ అటెంప్ట్ చేస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి that you have wrote this particular answer. Right, now let's go to another news. So now let's look at another article, colossal wastage that is food for thought అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ రాసిన వాళ్ళు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. సో వినయ కుమార హిజ్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆథర్. సో ఈ పర్టికులర్ మనకి ఈ ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS3 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ లో మనకి ఫుడ్ రిసోర్సెస్ అనమాట, దానికి రిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ. సో బేసికలీ ఫుడ్ వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నాం, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ తో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో హౌ ఫుడ్ సెక్యూరిటీ ఆర్ ఫుడ్ వేస్టేజ్ విల్ రిజల్ట్ ఇన్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, వీటి ఆస్పెక్ట్స్ ని కూడా ఇందులో డీల్ చేయడం జరిగింది అనమాట. సో ఫుడ్ అనేది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద న్యూట్రిషన్ అండ్ ఆల్సో ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద ఇంక్లూజివ్ గ్రోత్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీటితో కూడా మనము ఈ పర్టికులర్ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఇలా GS3 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు అనమాట. అయితే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్? కాంటెక్స్ట్ ఏంటి న్యూస్ కి సంబంధించి అని అంటే, సో ద కాంటెక్స్ట్ ఈజ్ UNEP, యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో UNEP. సో ఇది రీసెంట్ గా ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ రిపోర్ట్ ఆఫ్ 2024 ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఆల్మోస్ట్ 1.05 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ అనేది 2022లో గ్లోబల్ గా వేస్ట్ అయిందంట. సో 2022లో గ్లోబలీ ఎంత ఫుడ్ వేస్ట్ అయింది అంటే 1.05 బిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్లోబల్లో, అంటే త్రూ అవుట్ ద వరల్డ్ లో మనకి ఇంత ఫుడ్ అనేది వేస్ట్ అయింది అనమాట. అంటే కన్జ్యూమర్స్ కి చేరే ఒక 100% ఫుడ్ లో ఆల్మోస్ట్ 20% ఫుడ్ అనేది వేస్టేజ్ అయింది. ఓకే, సో ఈ పర్టికులర్ ఫుడ్ వేస్టింగ్ కంట్రీస్ లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ అనమాట. సో దట్ ఈస్ వెరీ ఈ ఆర్టికల్ అనేది మనకి మోర్ ఇంపార్టెంట్ అవుతుంది.
ఓకే, సో బేసికలీ ఇండియా అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ టు చైనా ఓన్లీ. అంటే చైనాలో హైయెస్ట్ ఫుడ్ వేస్టేజ్ ఉంటే సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉండడం జరిగింది అనమాట అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్. ఓకే, సో యావరేజ్ పర్ క్యాపిటల్ ఫుడ్ వేస్ట్ ఎంత జరుగుతుంది ఇండియాలో అని అంటే ఆల్మోస్ట్ 55 kgs పర్ పర్సన్ పర్ ఇయర్ ఇంత ఫుడ్ అనేది వేస్ట్ చేస్తున్నాం అనమాట పర్ క్యాపిటల్ మీరు చూసుకుంటే. సో ఎందుకంటే దిస్ క్యాన్ బి హ్యూజ్ బికాస్ ఆఫ్ ది లార్జర్ పాపులేషన్ అయినా అయి ఉండొచ్చు, అండ్ టోటల్ ఓవరాల్ వాల్యూమ్ పరంగా చూసుకుంటే కూడా దిస్ క్యాన్ బి హైయెస్ట్ అనమాట. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్, రైట్? సో వేస్టేజ్ కి సంబంధించిన దాంట్లో మనం సెకండ్ ప్లేస్ లో. సో మనము అన్నాన్ని మనం ఏంటంటే దైవంతో పోలుస్తూ ఉంటాం. సో అలాంటి అన్నాన్ని మనము ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్న వరల్డ్ కంట్రీస్ లో దట్ వీఆర్ వేస్టింగ్ ద ఫుడ్. ఓకే, సో దట్స్ వై దిస్ ఆర్టికల్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ లో మెయిన్లీ వాట్ ఆర్ ది మోరల్ ఇంప్లికేషన్స్, సోషల్ ఇంప్లికేషన్స్, ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి విత్ రెస్పెక్ట్ టు వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అనేది ఇందులో ఆథర్ అనలైజ్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ వేస్టేజ్ ఇన్ ఇండియా. What are the different concerns with respect to food wastage? Let's see. ఫస్ట్ థింగ్ ఇస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనమాట. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఫుడ్ ప్రొడక్షన్ కోసం మనము లాట్ ఆఫ్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తాం, రైట్? సో లాట్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి మనకి యూస్ఫుల్ అవుతాయి ఫుడ్ ప్రొడక్షన్ లో. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, ఈ ఫుడ్ ప్రొడక్షన్ కోసం మనకు ల్యాండ్ అనేది యూస్ఫుల్ అవుతుంది, అండ్ ఆల్సో మనం వాటర్ ని యూజ్ చేసుకుంటాం, ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. ఓకే, డెఫినెట్లీ ఒకవేళ మనం ఫుడ్ వేస్ట్ చేస్తే ఈ రిసోర్సెస్ అన్నిటినీ వేస్ట్ చేసినట్టే కదా. సో ఇది ఫస్ట్ థింగ్. సో ఈ రిసోర్సెస్ ని మనం వేస్ట్ చేస్తున్నాం, విచ్ విల్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ఓకే, సో ఫుడ్ వేస్టేజ్ వల్ల మనకి ఎంత కార్బన్ ఎమిషన్స్ జరుగుతున్నాయంటే 8 to 10% ఆఫ్ ద టోటల్ GHG ఎమిషన్స్ లో ఫుడ్ వేస్టేజ్ వల్ల కలిగిన ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇండియాలో మీరు చూసుకుంటే ఫుడ్ వేస్ట్ అనేది టోటల్ మున్సిపల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫుడ్ వేస్టేజ్ 10 to 12% ఉంటుందంట ఇండియాలో మీరు స్పెసిఫిక్ గా మీరు చూసుకుంటే. ఓకే, దీని వల్ల లాట్ ఆఫ్ మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మీథేన్ ఎమిషన్స్ ఆర్ నాట్ గుడ్ టు ది ఎన్వైరన్మెంట్ అగైన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది GHGs, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఒకటి మీథేన్, మనకు తెలిసిందే. సో ఇలా మనకి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది డ్యూ టు ద ఫుడ్ వేస్టేజ్. నెక్స్ట్ ది ఇంకొకటి ఏంటంటే సోషల్ ఇంజస్టిస్ జరుగుతుంది. సో సోషల్ ఇంజస్టిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ వేస్టేజ్. ఎందుకు ఫుడ్ వేస్టేజ్ వల్ల సోషల్ ఇంజస్టిస్ జరుగుతుంది అని అంటే ఇండియా అనేది మీరు చూసుకుంటే 78 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ అనేది వేస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంత ఫుడ్ వేస్టేజ్ ఉన్న ఇదే ఇండియాలో ఆల్మోస్ట్ ఒక రోజులో 200 మిలియన్ ఇండియన్స్ ఖాళీ కడుపుతో నిద్రపోతున్నారు. అంటే ఈ ఫుడ్ ఏదైతే వేస్ట్ చేస్తున్నామో అది వీళ్ళకి పెడితే డెఫినెట్లీ న్యూట్రిషనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, పావర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మనం సాల్వ్ చేయొచ్చు. అంటే ఇదే ఇండియాలో ఇంత పూర్ పీపుల్ ఒక పూట అన్నం తినకుండా పడుకునే వాళ్ళు 200 మిలియన్స్ ఉంటున్నారు. ఓకే, సో దే ఆర్ స్లీపింగ్ హంగ్రీ వితౌట్ ఈటింగ్ ఫుడ్. అదే ఇండియాలో 78 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ని మనం వేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఫుడ్ వేస్ట్ అనేది డెఫినెట్లీ ఇన్ఈక్విటీని, ఇంజస్టిసెస్ ని పెంచుతుంది. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ సోషల్ ఇంజస్టిస్ అని చెప్పాను. ఇదే కాకుండా ఫుడ్ వేస్టేజ్ అనేది ఇట్ విల్ క్రియేట్ ఎకానమిక్ లాసెస్ ఆల్సో. ఎకానమీ పరంగా కూడా లాట్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. సో $1 trillion వర్త్ ఆఫ్ ఫుడ్ ని మనము గ్లోబల్ గా వేస్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. సో ట్రిలియన్స్ ఆఫ్ ఫుడ్ ని మనం వేస్ట్ చేస్తున్నాం, $1 trillion వర్త్ ఆఫ్ ఫుడ్ ని మనం వేస్ట్ చేస్తున్నాం. సారీ. ఓకే, సో ఇండియాస్ ఫుడ్ లాస్ అనేది దీని వల్ల ఫార్మర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్ మీద, బిజినెస్ మ్యాగ్నెట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఆల్సో కన్స్యూమర్స్ అండ్ సప్లై చైన్ డిస్రప్షన్స్ కూడా జరుగుతాయి అనమాట. అంటే ఫుడ్ వేస్టేజ్ అనేది ఫార్మర్స్ నుంచి, బిజినెస్ పీపుల్ నుంచి కన్స్యూమర్స్ వరకు కూడా ఎఫెక్ట్ ని కలగజేస్తుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ కన్సర్న్స్ ఉన్నాయి. ఐ హావ్ టోల్డ్ యూ దట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం రిసోర్సెస్ ఎన్నో యూజ్ చేస్తాం ఫర్ ద ఫుడ్ ప్రొడక్షన్. సో మనం ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నామంటే ఈ రిసోర్సెస్ ని కూడా వేస్ట్ చేస్తున్నట్టే. దీంతో పాటు గ్లోబల్ మనకి GHG ఎమిషన్స్ లో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫుడ్ వేస్టేజ్. 8 to 10% ఆఫ్ GHG ఎమిషన్స్ ఆర్ ఫ్రమ్ ద ఫుడ్ వేస్టేజ్. అండ్ ఇండియాలో చూసుకుంటే మున్సిపల్ వేస్ట్ లో 10 to 12% ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. 10 to 12% ఫుడ్ వేస్టే ఉంటుంది మున్సిపల్ వేస్ట్ లో. సో దిస్ విల్ యాక్చువల్లీ releases the methane, which is a GHG gas, and it will impact the environment. And economic loss లో మనకి ఫార్మర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు ప్రతి ఒక్కరు ఎకానమిక్ లాస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఫుడ్ వేస్టేజ్ వల్ల. అండ్ ఆల్సో మనకి
సోషల్ ఇంజస్టిసెస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అడ్రస్ చేయలేకపోతాం. ఎందుకంటే 200 మిలియన్ పీపుల్ ఆర్ స్లీపింగ్ వితౌట్ ఈటింగ్ ఫుడ్, అండ్ అదే ఇండియాలో 78 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నాం. అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇంజస్టిసెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ద వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. మరి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి? ఈ ఫుడ్ వేస్టేజ్ ని మనం తగ్గించవచ్చు కదా, బట్ దెర్ ఆర్ ఛాలెంజెస్, మనము వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీస్ అనమాట. సప్లై చైన్ లోనే లాట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి మ్యామ్? సప్లై చైన్ లో ఏం ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయి అని అంటే, సో మనం ప్రొడక్షన్ స్టేజ్ లో సప్లై చైన్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ నుంచి కన్సంప్షన్ వరకు దీన్నే మనం సప్లై చైన్ అని అంటూ ఉంటాం, రైట్? సో ప్రొడక్షన్ స్టేజ్ నుంచి స్టోరేజ్ స్టేజ్ వరకు, అండ్ స్టోరేజ్ స్టేజ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు, ఈ ట్రాన్స్పోర్ట్ స్టేజ్ నుంచి రీటైల్ దగ్గరికి వెళ్లే వరకు, ఈ రీటైల్ స్టేజ్ నుంచి కన్స్యూమర్స్ దగ్గరికి వెళ్లే వరకు కూడా ప్రతి స్టేజ్ లో కాస్త కూస్తా కొంచెం మన ఫుడ్ అనేది వేస్టేజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రతి లెవెల్లో మనం ఫుడ్ వేస్టేజ్ అనేది చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ప్రాపర్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి లేవు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్. లాట్ ఆఫ్ పెరిషబుల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో పెరిషబుల్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోతే పాడవుతాయి. సో మనం ప్రొడ్యూస్ చేసినప్పటికీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వాటిని మనం స్టోర్ చేసుకోలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే, కన్స్యూమర్ బిహేవియర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. కన్స్యూమర్ బిహేవియర్ ఎలా రీజన్ అవుతుంది అని అంటే, సో బేసిక్ గా కన్స్యూమర్స్ ప్రాపర్ గా మీల్ ప్లానింగ్ చేసుకోవట్లేదు అనమాట. ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు, లేకపోతే స్టోరేజ్ ప్రాపర్ గా చేసుకోవట్లేదు. ఓకే, సోషల్ గ్యాదరింగ్స్ ఏవైతే, ఇప్పుడు పెళ్లిళ్ళకి వెళ్తే మీరు ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని మనం వేస్ట్ చేయడం చూస్తూ ఉంటాం. అంటే సో ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని మనం అక్కడ సర్వ్ చేస్తూ ఉంటాం, విచ్ కెనాట్ బి ఈటన్ బై పీపుల్. ఓకే, అదే ఫుడ్ ని తీసుకెళ్లి మీరు ఎక్కడికైనా పెట్టినా, లేకపోతే ఎంతైతే అవసరమో అంతే ఖర్చు పెట్టినా ఈ ఫుడ్ వేస్టేజెస్ ని మనము ఆపేయచ్చు. ఓకే, దిస్ ఇస్ అనదర్ రీజన్. ఇంకొకటి ఏంటంటే, అవేర్నెస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది. దిస్ ఇస్ అనదర్ రీజన్. ఓకే, వేస్ట్ సెగ్రిగేషన్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు. సో మనకి లాట్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ అనేది ల్యాండ్ ఫిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అక్యూములేట్ అవుతుంది అనమాట. దాన్ని ప్రాపర్ గా రీసైక్లింగ్ చేయట్లేదు. ఓకే, దాన్ని ప్రాపర్ గా కంపోస్టింగ్ చేయట్లేదు. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది, మీథేన్ రిలీజ్ అవుతుంది, అండ్ మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి మనము చూస్తూ ఉన్నాం అనమాట విత్ రెస్పెక్ట్ టు ద ఫుడ్ వేస్టేజ్. ఓకే, ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాను, సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీస్, ప్రొడక్షన్ స్టేజ్ నుంచి కన్స్యూమర్ స్టేజ్ వరకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం ఈజ్ అనదర్ రీజన్. కన్స్యూమర్ బిహేవియర్ బాగాలేదు విత్ రెస్పెక్ట్ టు మీల్ ప్లానింగ్ అండ్ ఫుడ్ థింగ్. ఓకే, ఫుడ్ సస్టైనబుల్ గా మెయింటైన్ చేయడంలో వాళ్ళ కన్స్యూమర్ బిహేవియర్ బాగాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, లిమిటెడ్ అవేర్నెస్, పూర్ వేస్ట్ సెగ్రిగేషన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఫుడ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? లెట్స్ సీ. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే, సో మనం ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క చర్య తీసుకోవాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. సో ఎక్కడెక్కడైతే ఫుడ్ వేస్టేజ్ అవుతుందో అక్కడ డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి హౌస్ హోల్డ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ హౌస్ హోల్డ్ లెవెల్ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ హౌస్ హోల్డ్ లెవెల్లో మనము స్మార్ట్ షాపింగ్ చేయాలి. అంటే ఎంత అయితే అవసరమో అంతే పర్చేస్ చేయాలి. ఎక్కువగా షాపింగ్ లిస్ట్లన్నీ పెట్టుకోకూడదు. ఓకే, ఓవర్ బయింగ్ చేయకూడదు. ఎంత అవసరమో అంతే వరకు మనం ఎంతైతే స్టోరేజ్ చేయగలుగుతామో అంతవరకు మాత్రమే మనం పర్చేస్ చేయాలి. ఓకే, ఫుడ్ స్టోరేజ్ ని కూడా ఎఫిషియెంట్ గా మార్చుకోవాలి. ఇంట్లో రెఫ్రిజిరేటర్స్ యూజ్ చేయడము, లేకపోతే లెఫ్ట్ ఓవర్స్ ని ఎలా వాడాలి, కంపోస్ట్ చేయాలా, మిగతాది ఎలా మేనేజ్ చేయాలనేది కూడా ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకు రావాలి. ఓకే, హోమ్ కంపోస్టింగ్ ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఏవైతే స్క్రాప్ ఆర్ ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని కంపోస్ట్ చేయడమో, పాడైన ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపోస్టింగ్ చేయడమో, లేకపోతే సర్ప్లస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డొనేట్ చేయడమో చేయాలన్నమాట హౌస్ హోల్డ్ లెవెల్లో. ఓకే, సో సిస్టమిక్ లెవెల్లో మనం ఏం చేయాలి, సిస్టమ్ లెవెల్లో ఏం చేయాలి ఏంటంటే, నేను ఏం చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగాలేదు. సో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని మనం పెంచొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయొచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫుడ్ రీడిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ని మనము పెంచుకోవాలన్నమాట, ఎన్హాన్స్ చేయాలి. అంటే ఏం చేయాలి, సో టెక్ బేస్డ్ యాప్స్ ని మనం తీసుకురావాలన్నమాట. ఏవైతే సర్ప్లస్ ఫుడ్ ఉంటుందో ఆ నీడ్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేలాగా దాని కోసం టెక్నాలజీ, ఇప్పుడు ఎలా అయితే జొమాటో వర్క్ చేస్తుందో
అలానే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కోసం ఏదైనా యాప్ మెయిన్లీ పూర్ పీపుల్ కి రీచ్ అయ్యేలాగా మనం ఏదైనా అప్లికేషన్స్ ని డెవలప్ చేయాలన్నమాట, మొబైల్ బేస్డ్ యాప్స్ ని. ఓకే, అండ్ ఆల్సో సేవ్ ఫుడ్, షేర్ ఫుడ్ లాంటి స్కీమ్స్ ని మనము ప్రమోట్ చేసినట్టయితే అవేర్నెస్ పెరుగుతుంది, కన్జ్యూమర్ బిహేవియర్ ని మనం మార్చొచ్చు, సస్టైనబుల్ కన్జంప్షన్ ని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కూడా మనము సపోర్ట్ చేయాలి. అండ్ ఆల్సో పాలసీ లెవెల్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, పాలసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అవసరం కదా. సో వేస్ట్ రిడక్షన్ ని క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ తో, సో పాలసీస్ ఫ్రేమ్ చేసినప్పుడు పాలసీ మేకర్స్ ఏం చేయాలి అని అంటే క్లైమేట్ యాక్షన్ కి సంబంధించిన పాలసీస్ లో ఫుడ్ వేస్టేజ్ కి సంబంధించిన అంశాలను కూడా ఇంటిగ్రేట్ చేయడం వల్ల, సో వీ కెన్ ఇంటిగ్రేట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్, ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ వల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ మనం పీపుల్ లో ప్లాంట్ బేస్డ్ డైట్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ని మనం ఎంకరేజ్ చేయాలి, సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీస్ ని మనం సాల్వ్ చేయాలి. నేను చెప్పాను కదా సప్లై చైన్ ఇన్ఎఫిషియన్సీస్, సో ప్రొడక్షన్ స్టేజ్ నుంచి ట్రాన్స్పోర్ట్ స్టేజ్ వరకు, స్టోరేజ్ స్టేజ్ వరకు, అండ్ ఆల్సో రీటైల్ నుంచి అగైన్ కన్జ్యూమర్ స్టేజ్ వరకు కూడా ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, వాటన్నిటిని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కొలాబరేషన్. ద లాస్ట్ స్టెప్ విల్ బి ద కొలాబరేషన్ అనమాట. సో గవర్నమెంట్లు, బిజినెస్లు, సిటిజన్స్లు వాళ్ళందరూ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని ఒక ఎఫిషియంట్ ఫుడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని డెవలప్ చేసినట్టయితే వీ కెన్ రెడ్యూస్ ద ఫుడ్ వేస్టేజ్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఎమిషన్స్ ని మనం తగ్గించవచ్చు, ఫుడ్ అవైలబిలిటీని, యాక్సెసిబిలిటీని కూడా మనం పెంచుకోవచ్చు. దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఏమని చెప్పాను, హౌస్ హోల్డ్ లెవెల్లో కంపోస్టింగ్ ని, ఓకే, సో ప్రాపర్ ప్లానింగ్, షాపింగ్ లిస్ట్ లను ప్రాపర్ గా చేసుకోవడం, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ని తగ్గించవచ్చు హౌస్ హోల్డ్ లెవెల్లో, రీడిస్ట్రిబ్యూట్ చేయడమో లేకపోతే కంపోస్టింగ్ చేయడమో చేయాలి. ఓకే, సిస్టమిక్ లెవెల్లో స్టోరేజ్ ఫెసిలిటీస్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం డెవలప్ చేయొచ్చు, పాలసీస్ ని మనం ఇంటిగ్రేటెడ్ పాలసీస్ ని డెవలప్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొలాబరేటివ్ అప్రోచ్ తో మనం ముందుకు రావాలి. ఓకే, so this should be the way forward. I hope you have understood this article in detail. Okay, so if you feel that these kind of presentation and method of explaining is nice, so please comment. Okay, I'll continue this from tomorrow. Okay, next article ki velipodam. So now let's look at another article. The need for a localized urban agenda అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది సిలబస్ లో అంటే, ఒకటి GS2లో అండ్ ఇంకొకటి GS3లో. GS2లో మనకి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అనే టాపిక్ ఏదైతే ఉంటుందో అందులో, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫినాన్సెస్ అప్ టు ద లోకల్ లెవెల్స్ అనే టాపిక్ లో ఏదైతే ఉంటుందో అందులో, అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏదైతే ఉంటుందో అందులో, అండ్ GS3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ అర్బనైజేషన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ టాపిక్ ని మనము లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ ని డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ని చూద్దాం. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ అనేది మనకు తెలియాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండియా అనేది మేజర్ అర్బనైజేషన్ ని ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాంతం, అవునా? సో ఇండియాలో లాట్ ఆఫ్ అర్బనైజేషన్ చూస్తున్నాం, అర్బన్ షిఫ్ట్ చూస్తున్నాం. లార్జెస్ట్ అర్బన్ పాపులేషన్ ఇండియాలో మనం గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఉన్న కంట్రీస్ లో మన ఇండియా అవుతుంది అనమాట. అర్బనైజేషన్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఇండియా ఒకటి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. సో ఇంకొకటి ఏంటంటే, డిస్పైట్ అర్బన్ డెవలప్మెంట్ అనేది, సో మనకి మనకి షెడ్యూల్ 7లో 3 లిస్టులు ఉంటాయి కదా. ఒక లిస్ట్ వచ్చేసి సెంట్రల్ లిస్ట్, ఇంకొకటి వచ్చేసి స్టేట్ లిస్ట్ అని చెప్తాను, రైట్? సో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద అధికారం ఎవరికి ఉంటుంది? దీని మీద చట్టాలు చేసే అధికారం డెఫినెట్లీ స్టేట్ లెజిస్లేచర్ కు ఉంటుంది. కానీ అర్బనైజేషన్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ, సో లాట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించిన స్కీమ్స్, పాలసీస్, లెజిస్లేషన్స్ అన్ని సెంట్రల్ లెవెల్లో తీసుకొస్తున్నారనమాట. సో సెంటరే ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ద స్కీమ్స్ లైక్ అమృత్ స్కీమ్ కానివ్వండి, స్మార్ట్ సిటీస్ స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్సే. ఓకే, సో ఈ స్కీమ్స్ అన్ని టాప్ డౌన్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నాయి అండ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నాయి అనమాట, రాదర్ దెన్ ఫాలోయింగ్ ద బాటమ్ అప్ అప్రోచ్. ఎందుకంటే అర్బనైజేషన్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉంది కాబట్టి బాటమ్ అప్ అప్రోచ్ తో మనం వెళ్తే బాగుంటుంది. కానీ ఇక్కడ లాట్ ఆఫ్ టైమ్స్ సెంట్రల్ ఎక్కువగా ఇట్ ఈస్ ఓవర్ షాడోయింగ్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దానివల్ల మనము టాప్ డౌన్ అప్రోచ్ చూస్తున్నాము అండ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ని మనం చూస్తున్నాం అనమాట. అయితే ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనకి డీసెంట్రలైజేషన్ కి సంబంధించి అండ్ ఆల్సో లోకల్ డ్రివెన్ అర్బన్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టాప్ డౌన్ అప్రోచ్ అనేది నాట్ సూటబుల్ అని చెప్పేసి దీంట్లో ఆథర్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ప్రస్తుతం అర్బన్ రియాలిటీస్ చాలా డైవర్సిటీతో కూడుకొని ఉన్నాయి. వీటన్నిటిని మనం అడ్రస్ చేయాలి అని అంటే టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బాటమ్ అప్ అప్రోచ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. బెటర్ గవర్నెన్స్ మెకానిజమ్స్ తో మనం ముందుకు రావచ్చు. ఓకే,
సో దిస్ ఇస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఈ పర్టికులర్ అంశాల మీద ఆథర్ ఈస్ ఆర్గ్యూయింగ్. సో లెట్స్ అనలైజ్. సో ఇక్కడ ఆథర్ ఒక అంశాన్ని అడ్రస్ చేస్తున్నారు ఫస్ట్. సో ఏం అంశం అంటే వై దిస్ టాప్ డౌన్ అప్రోచ్, వై వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ని సెంటర్ ఫాలో అవుతుంది విత్ రెస్పెక్ట్ టు అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలో. వై దర్ ఇస్ అ టాప్ డౌన్ అప్రోచ్, ఎందుకు, వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ ఇట్. ఒకటి వచ్చేసి దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ దట్ ఆర్ కోటెడ్ బై ది ఆథర్. ఒకటి వచ్చేసి పొలిటికల్ విజిబిలిటీ కోసం. సో బేసికలీ ఇప్పుడు సెంట్రల్ తీసుకొచ్చే స్కీమ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పవర్ లో ఉంటుందో దాని పేరు మీద వస్తూ ఉంటాయి కదా. సో పొలిటికల్ విజిబిలిటీ కోసం ఆ క్రెడిట్ ని సెంటరే దక్కించుకోవాలి, సెంట్రల్ గవర్నమెంటే దక్కించుకోవాలనే ఒక ఉద్దేశంతో, ఒక పొలిటికల్ మోటివ్ తో చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆథర్ అంటున్నారనమాట. సో దీని వల్ల నేషనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక పొలిటికల్ మైలేజ్ ని గెయిన్ చేసుకుంటాయి. సో దట్ ఈస్ వన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే సో స్టేట్స్ కి కండిషనల్ ఫినాన్సింగ్ అనే ఆప్షన్ ని ఇస్తున్నాయి. కండిషనల్ ఫినాన్సింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు, మీకు ఏదైనా ఫేవరెట్ ఫుడ్ చేసి పెట్టాలి అంటే మీ మమ్మీ ఆర్ మీ డాడీ ఏం చెప్తారు, సో ఇఫ్ యూ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ డెఫినెట్లీ ఒక టాప్ స్కోర్ మీకు వచ్చినట్టయితే నేను సైకిల్ ఇప్పిస్తాను, లేకపోతే నీ ఫేవరెట్ ఫుడ్ చేసి పెడతాను, ఏదైనా చెప్తారు. అంటే కండిషనాలిటీ, ఒక కండిషన్ ని ఫిక్స్ చేస్తున్నారు మీ పేరెంట్స్. సో సేమ్ థింగ్ ఇక్కడ సెంటర్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటున్నాం, కండిషనల్ ఫినాన్సింగ్ అంటున్నాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్టీస్ మీద ట్యాక్స్ హైక్స్ చేస్తేనే మేము దీనికి కావాల్సిన మనీ ఏదైతే ఉంటుందో, ఈ ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుందో అది చేస్తాం. లేదా మీరు ల్యాండ్ మానిటైజేషన్ చేస్తేనే మేము ఇక్కడ ఫినాన్సింగ్ అనేది ఇస్తాం ఈ స్కీమ్స్ కింద. ఇలాంటి కండిషనల్ ఫినాన్సింగ్ మెకానిజమ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. బేసికలీ ఇలాంటి కండిషన్స్ పెడుతుంది అని అంటే స్టేట్ గవర్నమెంట్స్ బేసికలీ ఈ కండిషన్స్ ని చాలా వెనకంజలో ఉంటారనమాట, ఈ కండిషన్స్ ని మీట్ అవ్వడంలో. అలాంటి కండిషన్స్ తో ఆ కండిషనల్ ఫినాన్సింగ్ అనేది చేస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకొక రీజన్ ఏంటంటే లోకల్ లెవెల్లో ప్రాపర్ కెపాసిటీ లేకపోవడం అనేది అనదర్ రీజన్ అనమాట. సో బేసికలీ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఉండట్లేదు లోకల్ లెవెల్లో. సెంటర్ ఈస్ అజ్యూమింగ్ దట్ సిటీ లెవెల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బాగులేదు, అక్కడ ఉన్న ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ అనేది జరగలేదు అన్న ఒక ఉద్దేశంతో మేమే సెంట్రల్ లెవెల్ నుంచే మేము ఒక స్కీమ్ తీసుకొస్తాము దట్ విల్ బి యూనిఫామ్ త్రూ అవుట్ ద కంట్రీ అనే ఒక ఉద్దేశంతో కూడా సెంట్రల్ లెవెల్ స్కీమ్స్ అండ్ టాప్ డౌన్ అప్రోచ్ తో ముందుకు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దీని వల్ల యూనిఫామ్ టార్గెట్స్ ఉంటాయి త్రూ అవుట్ ఆల్ ద స్టేట్స్. సో టార్గెట్స్ ఏవైతే సెంట్రల్ స్కీమ్ తీసుకొస్తారో అందులో ఉన్న టార్గెట్స్ త్రూ అవుట్ ద కంట్రీ సేమ్ ఉంటుంది కదా ప్రతి స్టేట్ మీద. సో అలా ఒక యూనిఫామిటీ మెయింటైన్ చేయడం కోసం అండ్ ఆల్సో మానిటరింగ్ ఈజీగా చేయొచ్చు యూనిఫామ్ టార్గెట్స్ ఉంటే అనే ఉద్దేశంతో డేటా కలెక్షన్ లో, స్టాండర్డైజేషన్ లో, ర్యాంకింగ్స్ ఇవ్వడం వల్ల అండ్ ఆల్సో అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడంలో వీటన్నిట్లలో యూనిఫామ్ టార్గెట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి కదా. సో ఆ ఉద్దేశంతోనే మేము టాప్ డౌన్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. ఓకే, ఒకటి వచ్చేసి పొలిటికల్ విజిబిలిటీ గురించి అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే కండిషనల్ ఫినాన్సింగ్, ఇంకొకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ కెపాసిటీ అట్ ద లోకల్ లెవెల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే యూనిఫామ్ టార్గెటింగ్ అండ్ ఆల్సో మానిటరింగ్ ఈజీగా అవుతుందని. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఫాలోయింగ్ ద టాప్ డౌన్ ఫైనాన్షియల్ అప్రోచ్. ఓకే, నౌ లెట్స్ సీ అసలు లోకలైజ్డ్ అర్బన్ ఎజెండా అనేది ఎందుకు అవసరం. సో లోకల్ లెవెల్ రిఫార్మ్స్ అనేవి మనకి ఎందుకు అవసరం, లోకల్ లెవెల్లో పవర్స్ ఎందుకు ఎక్కువ ఉండాలి విత్ రెస్పెక్ట్ టు అర్బన్ డెవలప్మెంట్, ఎందుకు ఆథర్ ఇక్కడ దీని మీద ఎంఫసైజ్ చేస్తున్నారనేది చూద్దాం. సో వై లోకలైజ్డ్ అర్బన్ ఎజెండా ఎందుకు లోకలైజ్డ్ గానే ఉండాలి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ లోకల్ రిలవెన్స్. ఎందుకంటే ప్రతి సిటీ సేమ్ ఉండదు. ఓకే, ప్రతి సిటీ యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉండదు. సో సిటీ టు సిటీ పాపులేషన్ వేరే అవుతుంది, జాగ్రఫీ వేరే అవుతుంది, అండ్ రిసోర్సెస్ వేరీ అవుతాయి, అండ్ గవర్నెన్స్ నీడ్స్ కూడా సిటీస్ టు సిటీ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అంటే లోకల్ రిలవెన్స్ ని బట్టి మనం స్కీమ్స్ ని తీసుకొస్తే అవి బాగా వర్కౌట్ అవుతాయి, ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో అందుకే మనకి లోకలైజ్డ్ లెవెల్ అర్బన్ ఎజెండా అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి డెమోక్రటిక్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అంటే ఏంటి? సో అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రాపర్ గా ఎంపవర్ చేయొచ్చు అనమాట. సో టు బ్రింగ్ ది గవర్నెన్స్ క్లోజర్ టు ద పీపుల్. సో లోకల్ లెవెల్ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే గవర్నెన్స్ ని పీపుల్ దగ్గరలోకి, దరిదాపులోకి మనం తీసుకెళ్లాలన్నమాట. ఓకే, సో దాని వల్ల పీపుల్ విల్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ సర్వీస్ డెలివరీ అనేది కూడా ఎఫిషియెంట్ గా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బెటర్ రిసోర్స్ ప్రయారిటైజేషన్. సో రిసోర్సెస్ ని ప్రాపర్ గా మనం ప్రయారిటైజ్ చేయొచ్చు. సో లోకల్ లెవెల్లో ఉన్నప్పుడు లోకల్ లెవెల్ అథారిటీస్ కి మనం పవర్ ఇచ్చినప్పుడు లోకల్ లెవెల్లో ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏ రిసోర్సెస్ ఉంటే బాగుంటుంది, ఎవరికి బెనిఫిట్ చేస్తే
బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మనం వెళ్ళినట్టయితే రిసోర్సెస్ ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు, ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. ముందు వాటర్ ఇవ్వాలా, ఈ ఏరియాలో హౌసింగ్ బాగాలేదా, ఈ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ బాగాలేదా, ఇలాంటి నీడ్స్ ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. అండ్ రెస్పాన్సివ్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట లోకలైజ్డ్ ఎజెండా ఉండడం వల్ల. లోకల్ గవర్నమెంట్స్ ఏంటంటే సో మనకి మెయిన్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో లైక్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, స్లమ్ ఫైర్స్ వచ్చినప్పుడు కానివ్వండి, హౌసింగ్ షార్టేజెస్ ఉన్నప్పుడు కానివ్వండి, వీటన్నిటికీ క్విక్ గా రెస్పాన్స్ అవ్వగలుగుతారు. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, అండ్ రెస్పాన్సివ్నెస్ అనేది కూడా క్విక్ గా ఉంటుంది, గవర్నెన్స్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ గుడ్ గవర్నెన్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అందుకే మనకి లోకలైజ్డ్ ఎజెండా అనేది అవసరం. ఒకటి వచ్చేసి లోకల్ రిలవెన్స్ అని చెప్పాను, అంటే ఒక్కొక్క సిటీ ఒక్కోలా ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద రిలవెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ లొకాలిటీ మనం స్కీమ్స్ ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి అకౌంటబిలిటీని మనం మెయింటైన్ చేయొచ్చు, ఇంకొకటి రిసోర్సెస్ ని ప్రయారిటైజ్ చేయొచ్చు, ఇంకొకటి వచ్చేసి ఒక రెస్పాన్సివ్ అండ్ అజైల్ గవర్నెన్స్ సిస్టమ్స్ ని మనం తీసుకురావచ్చు. ఓకే, దట్ ఈస్ వై లోకలైజ్డ్ అర్బన్ ఎజెండా ఈస్ నీడెడ్ అకార్డింగ్ టు ఆథర్. ఇప్పుడు మనం చూద్దాము అర్బన్ గవర్నెన్స్ స్ట్రక్చర్ లో ఇండియాకి సంబంధించి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయనేది కూడా ఆథర్ పేర్కొనడం జరిగింది. లెట్స్ సీ దట్. సో ఇండియా యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్ లో, అర్బన్ గవర్నెన్స్ స్ట్రక్చర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి ఫిస్కల్ సెంట్రలైజేషన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇష్యూస్. ఓకే, ఫిస్కల్ సెంట్రలైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ది ఇష్యూస్. సో ఫిస్కల్ సెంట్రలైజేషన్ అంటే ఏంటి? నియర్లీ మనము 30% ఆఫ్ ది అర్బన్ బడ్జెట్ అవుట్లే ఏదైతే ఉంటుందో, నియర్లీ 30% ఆఫ్ ది అర్బన్ బడ్జెట్ అవుట్లే ఇది మనము సెంట్రలీ డిజైన్డ్ మిషన్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి స్పెండ్ చేస్తున్నాం అనమాట. అండ్ 70% ఏదైతే ఉంటుందో, మిగతా 70% ఇవి మాత్రమే మనకి ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన రూట్స్ నుంచి వస్తున్నాయి అనమాట. సో దీనివల్ల లోకల్ గవర్నమెంట్స్ కి ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ ఉండట్లేదు అనమాట ఇన్ చూసింగ్ ద మనీ. ఓకే, బడ్జెట్ ని ప్రాపర్ గా స్పెండ్ చేయడంలో లోకల్ గవర్నమెంట్స్ కి ప్రాపర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండకుండా పోయిందనమాట. ఇంకొకటి ఏంటంటే అండర్మైనింగ్ ద ఫెడరలిజం. సో బేసికలీ మనం ఫెడరలిజం ఆస్పెక్ట్స్ ని ప్రాపర్ గా డిటర్మైన్ చేయలేకపోతున్నాం లోకల్ లెవెల్లో. ఓకే, సో అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్ కి చాలా లిమిటెడ్ సే అనేది ఉంటుందన్నమాట. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ లెవెల్లో డిజైన్ చేసిన స్కీమ్స్ మీద లోకల్ గవర్నమెంట్స్ కి పట్టు అనేది చాలా తక్కువ ఉంటుంది, పవర్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో బేసికలీ కాన్స్టిట్యూషనల్ డొమైన్ లో లోకల్ గవర్నమెంట్స్ కి అర్బనైజేషన్ మీద హక్కు ఉన్నప్పటికీ సెంట్రల్ స్కీమ్స్ వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఇవి ఫ్లెక్సిబుల్ గా డీల్ చేయలేకపోతున్నాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఫెడరలిజం అనే ఆస్పెక్ట్ అనేది అండర్మైన్ అవుతుంది. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో ఇవి కూడా చాలా వీక్ గా ఉన్నాయన్నమాట. ఎందుకు వీక్ గా ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గా ప్లానింగ్ ఉండట్లేదు, ప్రాపర్ గా బడ్జెట్ అలొకేషన్ ఉండట్లేదు, ప్రాపర్ గా రిసోర్సెస్ అనేవి ఉండట్లేదు, ప్రాపర్ గా ఫంక్షనరీస్ వర్క్ చేయట్లేదు. సో ఇలా మనకి ఇంకొకటి ఏంటంటే 3F ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3F ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఫండ్స్ ఉండట్లేవు, ఫంక్షనరీస్ కి ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ ఉండట్లేదు, అండ్ ఆల్సో ప్రాపర్ ఫంక్షన్స్ డెవల్యూషన్ అనేది కూడా జరగట్లేదు అనమాట. సో 11th and 12th షెడ్యూల్ ఉన్న ఫంక్షన్స్ ని డెవల్యూషన్ చేయాలి అని చెప్పేసి మనకి రాజ్యాంగంలో ఉన్నప్పటికీ త్రూ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం దాన్ని యాడ్ చేసుకున్నప్పటికీ స్టేట్స్ అనేవి దే ఆర్ నాట్ యాక్చువల్లీ డెవాల్వింగ్ ద పవర్స్ టు ద లోకల్ బాడీస్. ఓకే, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే సో మిషన్ డిజైన్ అనేది చాలా స్టాండర్డైజ్ ఉండడం అనేది ఇంకో ప్రాబ్లం అనమాట. సో బేసికలీ ఇండియన్ స్టేట్స్ అనేవి సో డిఫరెంట్ జాగ్రఫీస్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్క సిటీలో. కానీ ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు ట్యాకిల్ అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బేసికలీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా క్విక్ రెస్పాన్స్ ఉండట్లేదు. ఏదైనా ఫ్లడ్స్ కానీ, ఏదైనా అర్బన్ ఫ్లడ్స్ కానీ మనం ఫేస్ చేసినప్పుడు క్విక్ రెస్పాన్స్ లేకపోవడం వల్ల లాట్ ఆఫ్ నష్టం అనేది మనకు జరుగుతుంది అనమాట. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి మనము చూస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఇండియాస్ గవర్నెన్స్ స్ట్రక్చర్. ఒకటి వచ్చేసి ఫిస్కల్ సెంట్రలైజేషన్ ప్రాబ్లం, ఇంకొకటి ఫెడరలిజం అనేది అండర్మైన్ అవుతుంది, ఇంకోటి అర్బన్ లోకల్ బాడీస్ వీక్ గా ఉన్నాయి, అండ్ ఆల్సో మిషన్ డిజైన్ అనేది స్టాండర్డైజ్ ఉండడం వల్ల హెటరోజీనస్ నేచర్ ఆఫ్ ద సిటీస్ కి అప్లికేబుల్ అవ్వట్లేదు ప్రాపర్ గా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకేముంటే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? మరి ఈ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుందనే చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ ని ట్యాకిల్ చేయడంలో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్? వాట్ ఈస్ ద ప్రెసింగ్ నీడ్ ఆఫ్ ది అవర్? ఒకటి వచ్చేసి బడ్జెట్ అలొకేషన్ ప్రాపర్ గా చేయాలి.
ఓకే, బడ్జెట్ అలొకేషన్ అనేది ప్రాపర్ గా చేసినట్టయితే ఫండ్స్ అనేవి ప్రాపర్ గా డివాల్వ్ అవుతాయి. సో గ్రాంట్స్ అనేవి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే లోకల్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ని మనం ప్రాపర్ గా స్ట్రెంథన్ అప్ చేయాలి. లోకల్ గవర్నెన్స్ ఫెనామినాస్ ని మనం ప్రాపర్ గా స్ట్రెంథన్ అప్ చేస్తే కూడా బాగుంటుంది అనమాట. ఇంకొకటి, సో బేసికలీ సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో సెంట్రల్ స్కీమ్స్ అనేవి ఓన్లీ ఎనేబులర్స్ లాగా పనిచేయాలి. అంటే ఒక స్కెలిటన్ ని మాత్రమే వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇవ్వాలి. అండ్ స్టేట్స్ కి పవర్ ఇవ్వాలి టు మేక్ ఇట్, ఓకే, టు మౌల్డ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ నీడ్స్. ఒక స్కెలిటన్ ని వాళ్ళు ఫామ్ చేసిస్తే వీళ్ళు, ఓకే, వాళ్ళ నీడ్స్ ని బట్టి, వాళ్ళ లోకల్ నీడ్స్ ని బట్టి దాన్ని మౌల్డ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసేలాగా కొన్ని ఫెనామినాస్ ని తీసుకురావాలి. అంటే సెంట్రల్ స్కీమ్స్ అనేవి ఓన్లీ ఎనేబులర్స్ లాగా పనిచేయాలన్నమాట, లోకల్ ఇన్నోవేషన్ కి హెల్ప్ చేయాలన్నమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్స్ లో, లోకల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం డెవలప్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ లెవెల్లో రిఫార్మ్స్ ని మనం తీసుకురావాలి. కెపాసిటీ ఆఫ్ ద అర్బన్ లోకల్ బాడీస్ నీడ్ టు బి డెవలప్. టెక్నాలజీని, టెక్నికాలిటీని మనము ఎంకరేజ్ చేసి ఇన్వాల్వ్ చేసినట్టయితే కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ గవర్నెన్స్ టూల్స్ ని, డిజిటల్ గవర్నెన్స్ టూల్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి. పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ ని మనం చేసినట్టయితే డెఫినెట్లీ దే విల్ పర్ఫార్మ్ వెల్. ఓకే, సో ఇంటర్ సిటీ కొలాబరేషన్ అనేది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా డిఫరెంట్ స్టెప్స్ తీసుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ని మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి కెపాసిటీ బిల్డింగ్ చేయాలి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తో పాటు. ఇంకొకటి పార్ట్నర్షిప్, అంటే సెంట్రల్ స్కీమ్స్ అనేవి ఎనబులర్స్ లాగా పనిచేయాలి. ఇంకొకటి లోకల్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ని మనం స్ట్రెంథన్ అప్ చేయాలి. అండ్ ఫిజికల్ డెవల్యూషన్ ని చాలా గ్రేటర్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ షుడ్ బి ద నీడ్ ఆఫ్ ది అవర్ విత్ రెస్పెక్ట్ టు urban development. So ఈ పర్టికులర్ ఆర్టికల్ లో మెయిన్లీ ఆథర్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ why బాటమ్ అప్ అప్రోచ్ ఇస్ ఇంపార్టెంట్ దెన్ టాప్ డౌన్ అప్రోచ్. ఫస్ట్ మనం ఏం చూస్తాం, అసలు సెంట్రల్ గవర్నమెంట్ టాప్ డౌన్ అప్రోచ్ ని ఎందుకు తీసుకొస్తుంది సెంట్రల్ లెవెల్ స్కీమ్స్ లో అర్బన్ డెవలప్మెంట్ కోసం, ఎందుకు లోకలైజ్డ్ మనకి ఫెనామినాస్ అనేవి తీసుకురావాలి, లోకలైజ్డ్ ప్లానింగ్ అనేది ఎందుకు అవసరం, అది చూసాము. దాని తర్వాత ఇండియా లెవెల్లో గవర్నెన్స్ ఛాలెంజెస్ ఏమున్నాయనేది చూసాము. దాని తర్వాత ఎట్ లాస్ట్ వీ హ్యావ్ సీన్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ ని చూద్దాం. సో యాజ్ ఐస్ ఫ్రోజన్ ఫర్ మిలీనియా థాస్, కాశ్మీర్ వేక్స్ అప్ టు న్యూ రిస్క్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇది మనకి GS3 లో డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ టాపిక్స్ తో మెయిన్లీ డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ తో మనము లింక్ చేసుకోవచ్చు ఈ ఆర్టికల్ ని. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్, అసలు ఎందుకు ఇది న్యూస్ లో ఉంది? ఎందుకు అనంటే ఒక న్యూ స్టడీ ఏం ఫైండ్ అవుట్ చేసిందనంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఏరియాస్ లో 64.8% అనేది ఇది ఇట్ ఈస్ అండర్లైన్డ్ బై ది పర్మాఫ్రాస్ట్ వల్ల ఇది అండర్లైన్ అవుతుంది అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఆల్మోస్ట్ 64%. ఓకే, సో ఈ పర్టికులర్ పర్మాఫ్రాస్ట్ మెల్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి థ్రెట్ వస్తుంది, ఎకో సిస్టమ్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, వాటర్ స్టెబిలిటీ అనేది కూడా ప్రాపర్ గా ఉండట్లేదు అనమాట. ఓకే, సో బేసికలీ ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇష్యూని మనం లార్జ్లీ వీఆర్ ఓవర్లుకింగ్ ఇన్ ఇండియాస్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్స్. సో అసెస్మెంట్స్ ని ప్రాపర్ గా కండక్ట్ చేయట్లేదు, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సో బేసికలీ ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే అక్కడ పర్మాఫ్రాస్ట్ మెల్టింగ్ వల్ల 64% ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. మెయిన్లీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈకో సిస్టమ్ అండ్ వాటర్ స్టెబిలిటీ ఇష్యూస్ అనేవి మనము చూస్తూ ఉన్నాం అనమాట, అక్కడ ఉన్న ఇష్యూస్. ఓకే, అసలు ఎందుకు ఇది మ్యాటర్స్, వై దిస్ మ్యాటర్స్? సో ఈ పర్మాఫ్రాస్ట్ మెల్ట్ అవ్వడం వల్ల, ఈ థా వల్ల ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి ఎన్వైరన్మెంటల్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో పర్మాఫ్రాస్ట్ ఏదైతే ఉంటుందో, సో దాని లోపల లాట్ ఆఫ్ కార్బన్ ని, ఆర్గానిక్ కార్బన్ ని స్టోర్ చేసుకొని ఉంటుంది. ఇది మెల్ట్ అయినప్పుడు మనకేమవుతుంది, అందులో ఉన్న ఆర్గానిక్ కార్బన్ కానివ్వండి, CO2 కానివ్వండి, మీథేన్ కానివ్వండి, ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక లూప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ పర్మాఫ్రాస్ట్ మెల్టింగ్ అనేది క్లైమేట్ చేంజ్ వల్లనే జరుగుతుంది. అగైన్ ఇన్ టర్న్ ఈ పర్మాఫ్రాస్ట్ మెల్టింగ్ అనేది అగైన్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ అగైన్ ఇట్ విల్ లీడ్ టు ద క్లైమేట్ చేంజ్. ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో this contributes again to the global warming and vicious feedback loop అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిజాస్టర్ రిస్క్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. ఈ పర్టికులర్ పర్మాఫ్రాస్ట్ అనేది మెల్ట్ అవ్వడం వల్ల, ఈ థాయింగ్ వల్ల దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో దీంతో పాటు ఈ మెల్టింగ్ వల్ల ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా లాట్ ఆఫ్ డిజాస్టర్స్ కి దారి తీస్తుంది అనమాట. అయితే ద
లోనాక్ లేక్ గ్లాఫ్ ఏదైతే సిక్కిం లో ఉంటుందో 2023లో, సో రీసెంట్ వార్మింగ్ వల్ల ఇక్కడ ఈ పర్టికులర్ గ్లాఫ్ అనేది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ పర్మాఫ్రాస్ట్ థాయింగ్ ఓన్లీ. ఈ థాయింగే వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సౌత్ లోనాక్ లేక్ గ్లాఫ్ ఎప్పుడైతే సిక్కిం లో మన 2023లో జరిగిందనమాట ఈ పర్టికులర్ గ్లాఫ్. ఓకే, ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో అక్కడ 192 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్, ఆల్మోస్ట్ 415 హౌస్ హోల్డ్స్, 903 ఆల్పైన్ లేక్స్ ఉన్నాయి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద పర్మాఫ్రాస్ట్ యాక్చువల్లీ మెల్ట్ అవ్వడం వల్ల, థా అవ్వడం వల్ల వీటన్నిటి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ అక్కడ మనకు మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఉంటుంది, ఈ డ్యామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఇవన్నీ రిస్క్ లో పడిపోతాయి బికాస్ ఆఫ్ దిస్ పర్మాఫ్రాస్ట్ మెల్టింగ్. అన్స్టేబుల్ గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ టిల్ దేర్. దీంతో పాటు వాటర్ సెక్యూరిటీ ఇష్యూస్ ని కూడా మనం చూస్తాం. పర్మాఫ్రాస్ట్ అనేది వాటర్ రెగ్యులేటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాటర్ ఫ్రోజన్ అవి ఉండడం వల్ల అక్కడ గ్లేషియర్ మాస్ కి, స్ట్రీమ్ ఫ్లోస్ కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఈ పర్టికులర్ పర్మాఫ్రాస్ట్ మెల్ట్ అవ్వడం వల్ల ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనేది తరచుగా ఓవర్ టైం మనకి ఏమవుతుంది అంటే ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వేర్ పర్మాఫ్రాస్ట్ మెల్ట్ అవ్వకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. క్లైమేట్ చేంజ్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్. ఓకే, ఎందుకు పర్మాఫ్రాస్ట్ మెల్టింగ్ అవుతుంది అంటే క్లైమేట్ చేంజ్ ఇస్ ద ఇష్యూ. క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల గ్లేషియర్ మెల్టింగ్ అనేది మనం చూస్తున్నాం అనమాట. దానివల్ల ఇన్ టర్న్ మనకు అగైన్ ఒక ఫీడ్బ్యాక్ లూప్ క్రియేట్ అవుతుంది. అండ్ వాటర్ అవైలబిలిటీ మీద, అండ్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అండ్ అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? సో పర్మాఫ్రాస్ట్ మ్యాపింగ్ అనేది మనకి చాలా లిమిటెడ్ గా ఉంది, ఏ ఏరియాస్ లో ఉన్నాయనేది. గ్రౌండ్ లెవెల్ డేటా కూడా మన దగ్గర ప్రాపర్ గా లేదు, దీన్ని మనం మేనేజ్ చేద్దామన్నా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. అండ్ ఆల్సో పర్మాఫ్రాస్ట్ కి సంబంధించి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అనేవి కూడా లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ లో మనకి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి, కానీ అవి లేవు. అండ్ అవేర్నెస్ కూడా ప్రాపర్ గా లేదు. ఓకే, పాలసీ మేకర్స్ కి ప్రాపర్ గా వీటి మీద అవేర్నెస్ అనేది కూడా లేదనమాట. సో దానివల్ల వాళ్ళు ప్రాపర్ గా ప్లానింగ్ చేయలేకపోతున్నారు. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ ఆర్ ద మెజర్స్ దట్ ఆర్ నీడెడ్ టు బి టేకెన్? ఒకటి వచ్చేసి పర్మాఫ్రాస్ట్ రిస్క్ ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం ఇంటిగ్రేట్ చేస్తే బాగుంటుంది అనమాట. అంటే ఏదైనా ప్రాజెక్ట్స్ ని తీసుకొచ్చినప్పుడు ఈ పర్మాఫ్రాస్ట్ రిస్క్ ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఈ క్లియరెన్సెస్ అనేవి ఇస్తే బాగుంటుంది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, మానిటరింగ్ సిస్టమ్స్ ని మనం తీసుకురావాలి. లైక్ శాటిలైట్ యూజ్ చేసి, గ్రౌండ్ సెన్సార్స్ ని యూజ్ చేసి అక్కడున్న డేటా కలెక్ట్ చేసుకొని డేటా మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. కన్స్ట్రక్షన్స్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఈ ఎక్కువ థాయింగ్ అయ్యే జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనము కన్స్ట్రక్షన్స్ ని అలౌ చేయొద్దు. ఎందుకంటే దీస్ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఓవర్ దట్ థాయింగ్ రీజన్, దే విల్ బి మోర్ వల్నరబుల్ టు ద డిజాస్టర్స్ దట్ అకర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, అందుకే మనం అక్కడ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అనేవి తీసుకురావాలన్నమాట. సో రీజన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ని కూడా మనం ఫ్రేమ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దట్ రీజన్. అండ్ ఆల్సో పీపుల్ లో మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని మనం తీసుకురావాలి. సో మెయిన్లీ లోకల్ ప్లానర్స్ లో, పీపుల్స్ లో, ఇంజనీర్స్ లో, కమ్యూనిటీస్ లో, అందరిట్లలో ఆల్ స్టేక్ హోల్డర్స్ లో కూడా మనకు ప్రాపర్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఏమేం చెప్పాను? పర్మాఫ్రాస్ట్ థాయింగ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ రీజన్ లో ఎక్కువ జరుగుతుంది. సో వై దట్ ఇట్ మ్యాటర్స్ అంటే ఎన్వైరన్మెంటల్ రిస్క్లు ఉంటాయి, డిజాస్టర్ రిస్క్లు ఉంటాయి, వాటర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ వాటిని మనం సాల్వ్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము అని అంటే గైడ్ లైన్స్ లేవు ప్రాపర్ గా, పాలసీ మేకర్స్ కి అవేర్నెస్ లేదు, పర్మాఫ్రాస్ట్ మ్యాపింగ్ లేదు, గ్రౌండ్ లెవెల్ డేటా లేదు. సో కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే శాటిలైట్ మెకానిజమ్స్ తో డేటా మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ని తీసుకురావాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని తీసుకురావాలి. సో థాయింగ్ జోన్స్ లో మనం రెస్ట్రిక్ట్ చేయాలి కన్స్ట్రక్షన్ ని అండ్ ఆల్ ని. అండ్ ఆల్సో పర్మాఫ్రాస్ట్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ లో ఇంటిగ్రేట్ చేస్తే కూడా బాగుంటుంది. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఒక స్మాల్ న్యూస్ చూద్దాం. గవర్నమెంట్ మోడ్స్ అబాలిషింగ్ డిజిటల్ ట్యాక్స్ ఆన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే డిజిటల్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ మీద వాటిని మనం అబాలిష్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ ఆన్ మండే ప్రపోజ్డ్ అబాలిషింగ్ ఈక్వలైజేషన్ లివీ ఆర్ ద డిజిటల్ ట్యాక్స్ ఆన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ స్టార్టింగ్ April 1 as a part of 59 amendments of the finance bill. సో రీసెంట్ గా మనం బడ్జెట్ లో భాగంగా మనం చూసాం కదా, ఫినాన్స్ బిల్ ఏదైతే ఉంటుందో ఫినాన్స్ బిల్ ని యాక్చువల్లీ అమెండ్ చేశారు బడ్జెట్ తర్వాత కొన్ని రోజులకి. ఆ అమెండ్మెంట్ లో భాగంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట April 1 నుంచి. సో దట్స్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. సో బేస్డ్ ఆన్ దాట్
ప్లీజ్ సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. విత్ రెఫరెన్స్ టు ఈక్వలైజేషన్ levy or digital tax in India, consider the following statement. Equalization levy was applicable only on non-resident e-commerce operators. Equalization levy was introduced to tax digital service provided by the foreign companies to Indian users. So which of these statements above are correct? Oksa try cheyandi. So I hope you have tried it. So the right answer is only 2 anamata. Okay, equalization అనేది నాన్ రెసిడెంట్స్ కి మాత్రమే, ఈ-కామర్స్ ఆపరేటర్స్ కి మాత్రమే ఇలాంటి కండిషన్స్ ఏం లేవు. సో ఒకటి వచ్చేసి ఈక్వలైజేషన్ అనేది డిజిటల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ చేయడంలో మనం తీసుకొచ్చిన ఒక ట్యాక్సింగ్ సిస్టమ్ అనమాట. సో బేసికలీ దిస్ ఇస్ ప్రొవైడెడ్ బై ద ఫారెన్ కంపెనీస్ టు ది ఇండియన్ యూజర్స్. ఏవైతే ఫారెన్ కంపెనీస్ ఇండియన్ యూజర్స్ కి మనకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద, డిజిటల్ సర్వీసెస్ మీద ట్యాక్సింగ్ ని మనము ఈక్వలైజేషన్ లివీ ఆర్ డిజిటల్ ట్యాక్స్ అని అంటూ ఉంటాం. సో మనకి ఆప్షన్ 2 ఇస్ ద ఆర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. Strength of cloud band influences movement and density of the rain during the monsoons. So according to Indian Institute of Science study ప్రకారం క్లౌడ్ బ్యాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎంత ఇంటెన్సిటీ అండ్ ఎంత డెన్సిటీ ఆఫ్ రెయిన్స్ అనేది ఇండియన్ మాన్సూన్స్ లో వస్తుంది అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో అని చెప్పేసి ఐఏఎస్సి స్టడీ అనేది చెప్తుంది. లెట్స్ సీ. సో ఐఏఎస్సి స్టడీ ఫైండ్స్ దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లౌడ్, సో క్లౌడ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది, ఒక క్లౌడ్ బ్యాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అనేది ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మాన్సూన్. సో మాన్సూన్స్ యొక్క డెన్సిటీ ఎంత ఉంటుంది, ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అనేది ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ ద క్లౌడ్ బ్యాండ్స్ యొక్క స్ట్రెంగ్త్ అనమాట. సో ఐఏఎస్సి స్టడీ ప్రకారం. సో దిస్ ఛాలెంజెస్ ద previous belief that monsoon cloud bands always move northward from the equator regardless of their strength. సో దాని యొక్క స్ట్రెంగ్త్ ని పక్కన పెడితే ఎప్పుడు ఈ క్లౌడ్ బ్యాండ్స్ అనేవి ఈక్వేటర్ నుంచి నార్త్ వైపే వెళ్తాయనే ఒక ప్రీవియస్ బిలీఫ్ ఏదైతే ఉంటుందో ఆ బిలీఫ్ కి ఈ పర్టికులర్ ఐఏఎస్సి స్టడీ అనేది ఛాలెంజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొత్త మనము రీసెర్చ్ ఏదైతే ఐఏఎస్సి రీసెర్చ్ చేస్తుందో దాని ప్రకారం సో దిస్ earlier belief was challenged anamata. So what are the key insights of this particular IASC study on monsoon cloud bands? Okati, equatorial cloud band edaithe untundo the strength of it is directly affecting the movement and intensity of the monsoon rainfall over the India. అంటే ఈక్వటోరియల్ ఏరియాలో ఉన్న మన క్లౌడ్ బ్యాండ్స్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అనేది డైరెక్ట్ గా మాన్సూన్ రెయిన్ఫాల్ అండ్ మాన్సూన్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అనే దాన్ని ఇంపాక్ట్ చేస్తాయి. దిస్ ఇస్ వన్ థింగ్. ఇఫ్ ఎ క్లౌడ్ బ్యాండ్ అనేది ఒకవేళ వీక్ ఉంటే సో ఇది నార్త్ వైపు అంటే ఈక్వేటర్ నుంచి నార్త్ వైపు వెళ్తూ ఉంటాయి కదా, ఆ క్లౌడ్ బ్యాండ్స్ అనేవి నార్త్ వైపు వెళ్లకుండా ఉండిపోతాయి అనమాట ఒకవేళ క్లౌడ్ బ్యాండ్ అనేది వీక్ గా ఉంటాయి. ఓకే, సో దాని వల్ల ఇట్ విల్ డిస్రప్ట్ ఎక్స్పెక్టెడ్ వెట్ స్పెల్స్. ఓకే, this challenges earlier assumptions that any disturbance would lead to northward propagation. So basically earlier మనం ఏం చూస్తామంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా నార్త్ వర్డ్స్ ఏ మూవ్ అవుతాయనే ఒక దాన్ని మనం ఇప్పుడు ఈ స్టడీతోని మనం ఛాలెంజ్ చేస్తున్నాం ఆ బిలీఫ్ ని. ద స్టడీ ఫోకసెస్ ఆన్ బోరియల్ సమ్మర్ ఇంట్రా సీజనల్ ఆసిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేశారు. సో విచ్ గవర్న్స్ వెట్ అండ్ డ్రై మాన్సూన్ ఫేసెస్. సో బేసికలీ వెట్ మాన్సూన్ ఫేస్ అండ్ డ్రై మాన్సూన్ ఫేస్ రెండింటిని స్టడీ చేసి ఈ బోరియల్ సమ్మర్ ఇంటర్ సీజనల్ ఆసిలేషన్స్ ని స్టడీ చేసి మనకి స్టడీని ఐఏఎస్సి వాళ్ళు ప్రెజెంట్ చేయడం జరిగింది అనమాట. సో వై ఇట్ విల్ మ్యాటర్? సో దీని వల్ల మనం మాన్సూన్ ఫోర్కాస్టింగ్ యొక్క అక్యురసీని ఎన్హాన్స్ చేయొచ్చు. సో మాన్సూన్ ని మనం ప్రాపర్ గా ఫోర్కాస్ట్ చేసినట్టయితే అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా పంటలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. వాటర్ మేనేజ్మెంట్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఒకవేళ ఫ్లడ్స్ వస్తున్నాయనిపించిన, డ్రాట్స్ వస్తున్నాయనిపించిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఈ స్టడీ వల్ల. సో సైంటిఫిక్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది ఇంట్రా సీజనల్ క్లైమేట్ వేరియబిలిటీ మీద. సో దట్ ఈస్ వై ఈ స్టడీ అనేది మనకి మ్యాటర్స్. సో మరి ఏం మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది? న్యూ మోడల్స్ ని కూడా మనము ఐఎండి ఫోర్కాస్టింగ్ మెకానిజమ్స్ లో మనము ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ ప్రెడిక్షన్ accuracy of the monsoons will enhance. ఓకే, శాటిలైట్ మానిటరింగ్ ని మనం ఎన్హాన్స్ చేయాలి. ఈక్వేటోరియల్ క్లౌడ్ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ గా మానిటర్ చేసి రెయిన్ఫాల్ షిఫ్ట్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఓకే యాంటిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. క్లైమేట్ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్స్ లో కూడా ఈ స్టడీస్ అనేవి ఇందులో వచ్చే మనకి అవుట్పుట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ అ న్యూ స్టడీ దట్ ఈస్ ఫౌండ్ బై ఐఏఎస్సి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం.
సో వాట్ ఆర్ డిఎన్ఏ పాలిమార్ఫిసిజమ్స్ అండ్ హౌ డూ దే డిఫరెన్షియేట్ బిట్వీన్ పీపుల్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో డిఎన్ఏ పాలిమార్ఫిజం గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఎస్పెషలీ ఇందులో ఉన్న షార్ట్ టాండమ్ రిపీట్స్. ఓకే, షార్ట్ టాండమ్ రిపీట్స్ గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్ మాట్లాడుతుంది. అండ్ హౌ దిస్ షార్ట్ టాండమ్ రిపీట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది కూడా మనకి దీంట్లో మనకి ఈ ఆర్టికల్ డిస్కస్ చేశారు. అండ్ ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మనం ఫారెన్సిక్ లో, లీగల్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడంలో అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ పర్పసెస్ కి కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టర్మ్స్. టర్మినాలజీ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కాబట్టి లెట్స్ సీ. సో డిఎన్ఏ అంటే ఏంటి? సో డిఎన్ఏలో ఏముంటాయి? సో డిఎన్ఏలో ప్రతి సెల్లో మనకి నార్మల్ గా డిఎన్ఏ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, విచ్ ఇస్ అ సైట్ ఫర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అయితే మనకి ప్రతి సెల్లో, అంటే సెల్ ఇస్ అ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ కదా, ప్రతి సెల్లో మనకి 46 క్రోమోజోమ్స్ అంటే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ డిఎన్ఏ. సో బేసికలీ మనకి సెల్స్ లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లో మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది అనమాట. సో బేసికలీ ఈ 23 pairs లో అంటే 46 క్రోమోజోమ్స్ లో హాఫ్ ఈచ్ పేరెంట్ నుంచి మనం తీసుకుంటాం అనమాట. సో దే ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్. సో బేసికలీ మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే డబుల్ హెలికల్ మోడల్లో ఉంటుంది అనమాట. సో ఈ డబుల్ హెలికల్ మోడల్లో మనకి 4 బేస్ పేర్స్ అనేవి ఉంటాయి. ATCG అని అంటాం, అడెనిన్, థైమిన్, సైటోసిన్ అండ్ గ్వానిన్. ఓకే, సో ఇవి పేర్ గా ఉంటాయి అనమాట. సో దిస్ విల్ ఫార్మ్ ద డబుల్ హెలిక్స్ మోడల్. సో ఇది మోర్ ఆఫ్ ద డీటెయిల్స్ యూ రీడ్ ఇట్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్, రైట్? ఓకే, సో పాలిమార్ఫిసిజమ్స్ అండ్ STR. సో ఈ షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ పాలిమార్ఫిసిజమ్స్ అంటే ఏంటంటే, సో మనకి డిఎన్ఏ ఏదైతే ఉంటుందో డిఎన్ఏలో డిఫరెంట్ బేస్ పేర్స్ ఉంటాయని చెప్పాను, ATCG అని. సో ఈ స్పెసిఫిక్ డిఎన్ఏ రీజన్స్ ఏవైతే ఉంటాయో అమాంగ్ ది ఇండివిజువల్స్, ఒక స్పెసిఫిక్ డిఎన్ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రీజన్ అనుకోండి, దీన్ని మనం పాలిమార్ఫిసిజం అని అనొచ్చు. అయితే ఈ పాలిమార్ఫిసిజం లో we have something called as short tandem repeats. Short tandem repeats అంటే ఏంటి? ఒక పార్ట్ ఆఫ్ డిఎన్ఏ లో if there are a short sequence repeats. So for example ATGC, ఇలా మనకి షార్ట్ ఏరియాలో ఒక పర్టికులర్ సీక్వెన్స్ లో, ఒక షార్ట్ సీక్వెన్స్ లో మనకి రిపీటెడ్ టాండమ్ రిపీట్స్ అనేవి ఉంటే దాన్నే మనం ఏమంటామంటే షార్ట్ టాండమ్ రిపీట్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్క ఇండివిజువల్ లో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట ఇవి. ఓకే, సో దీస్ వేరియేషన్స్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ యూనిక్ డిఎన్ఏ ప్రొఫైల్. సో ఈ పర్టికులర్ వేరియేషన్స్ లో అంటే నాకున్న టాండమ్ రిపీట్స్ వేరే అయి ఉండొచ్చు, మీకున్న టాండమ్ రిపీట్స్ వేరే అయి ఉండొచ్చు. ఈ డిఫరెన్స్ వల్లనే ఇప్పుడు నా డిఎన్ఏ టెస్టింగ్ చేసినప్పుడు నాది డిఫరెంట్ రిజల్ట్ ని ఇస్తుంది, మీది డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మీ డిఎన్ఏ టెస్టింగ్ లో డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తాయి. ఎందుకు రిపోర్ట్స్ డిఫరెంట్ గా వస్తాయనంటే ఈ షార్ట్ టాండమ్ రిపీట్స్ యొక్క సీక్వెన్స్ అండ్ లెంత్ ఏదైతే ఉంటుందో అది డిఫర్ అయి ఉంటుంది. ఇట్ వేరీ నంబర్ అక్రాస్ ది ఇండివిజువల్స్ కాబట్టి డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో దీస్ వేరియేషన్స్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ యూనిక్ డిఎన్ఏ ప్రొఫైల్స్. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ టెస్టింగ్ వల్ల మనకి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఈ షార్ట్ టాండమ్ రిపీట్స్ యొక్క డిఫరెన్సెస్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేయొచ్చు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే వి కెన్ ఐడెంటిఫై ది ఇండివిజువల్స్. ఓకే, సో ఇండివిజువల్స్ ని ఐడెంటిఫికేషన్ కోసం మనం దేంట్లో యూజ్ చేస్తాం? ఫారెన్సిక్ టెస్టింగ్ లో, క్రిమినల్ కేసెస్ లో, లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో, వీటన్నిటిలో మనం యూజ్ చేయొచ్చు. అండ్ దెర్ ఈస్ అనదర్ టర్మ్ దట్ యూ హ్యావ్ టు నో, దట్ ఈస్ PCR. PCR అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్. సో మీరు కోవిడ్ టైంలో RT-PCR టెస్టింగ్ గురించి మీరు వినుంటారు కదా. సో RT-PCR అంటే నథింగ్ బట్ ఒక శాంపుల్ ని తీసుకొని దాన్ని రిపీటెడ్ గా చైన్ రియాక్షన్ ని చేసి పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ని ఫార్మ్ చేస్తారు. సో సేమ్ అదే అన్నమాట ఇక్కడ. పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైతే డిఎన్ఏ అమౌంట్స్ ని మనం కలెక్ట్ చేసుకుంటామో, సో ఈ టెస్టింగ్ కోసం, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం, సో దాన్ని మనం యాంప్లిఫై, దాన్ని స్టడీ చేయడానికి వీటిని మిలియన్స్ ఆఫ్ కాపీస్ గా మనం కన్వర్ట్ చేస్తామన్నమాట. ఈ మిలియన్స్ ఆఫ్ కాపీస్ గా ఎలా కన్వర్ట్ చేస్తామంటే త్రూ పాలిమరైజ్ చైన్ రియాక్షన్స్. సో దీని వల్ల డిఎన్ఏ శాంపిల్స్ ని ఈజీగా మనం మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా ఈజీగా స్టడీ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కి ఇవన్నీ కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే టెక్నిక్ లో we use capillary electrophoresis. So basically capillary electrophoresis అనే
టెక్నిక్ ని మనం యూజ్ చేసి ఈ పర్టికులర్ టాండమ్ రిపీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాగ్మెంట్స్ ని దాని సైజ్ బట్టి సపరేట్ చేస్తామన్నమాట. ఓకే, వాటి సైజెస్ ని బట్టి ఎలక్ట్రోఫారెసిస్ అనే పద్ధతి ద్వారా మనం ఆ సైజెస్ ని బట్టి మనం సపరేట్ చేస్తాము. సో దాని వల్ల ఒక ఇండివిజువల్ కి సంబంధించి ఒక యునిక్ ప్యాటర్న్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ ది ఐడెంటికల్ ట్విన్స్, ఎవరైతే ఐడెంటికల్ ట్విన్స్ గా పుట్టారో వాళ్ళకి తప్పితే మిగతా ఇండివిజువల్స్ అందరికి ఒక్క పర్టికులర్ ప్యాటర్న్ ఏదైతే యూనిక్ ప్యాటర్న్ డెవలప్ అవుతుందో ఇంకో ఇండివిజువల్ కి ఉండదు అనమాట. సో బేసికలీ ఇది ఎక్కడి నుంచి మనం చేసుకోవచ్చు, ఇట్ క్యాన్ బి డన్ ఫ్రమ్ టీత్ నుంచి జనరేట్ చేసిన డిఎన్ఏ గానీ, బోన్ గానీ, సెమెన్ గానీ, స్కిన్, హెయిర్, బ్లడ్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కలెక్ట్ చేసిన డిఎన్ఏ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పీసీఆర్ మెథడ్ ద్వారా మనము చైన్ రియాక్షన్స్ ద్వారా మనం శాంపిల్స్ ని రిపీట్ చేసి వాటిని ప్రాపర్ గా స్టడీ చేసి సో వీ కెన్ యాక్చువల్లీ స్టడీ అనమాట బేస్డ్ ఆన్ ది ఎస్టీఆర్. ఈ టాండమ్ రిపీట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వేరియబిలిటీని బట్టి మనం ఒక ఇండివిజువల్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవి మెయిన్ గా క్రైమ్ సీన్స్ లో అండ్ ఆల్సో మనకి ఫారెన్సిక్ లో వీటన్నిట్లలో యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఎక్కడే అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయనంటే ఫారెన్సిక్ సైన్స్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్రైమ్ సస్పెక్ట్స్ ని మనం ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ అవుతుంది. డిజాస్టర్ లో మనము విక్టిమ్స్ ఎవరైతే చనిపోతారో అది ఎవరు అని తెలుసుకోవడానికి, లేకపోతే ఎవరైనా మిస్సింగ్ అయ్యారా, మిగతా వాటిలలో మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. బయోలాజికల్ ట్రేసెస్ ని మనం మ్యాచింగ్ చేయడంలో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది క్రైమ్ సీన్స్ దగ్గర. అండ్ లీగల్ అండ్ పర్సనల్ యూస్ కి లైక్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ని కనుక్కోవడానికి, మిస్సింగ్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడానికి, హెరిటేజ్ క్లెయిమ్స్ కి, ఓకే, రాంగ్లీ కన్విక్టెడ్ ఇండివిజువల్స్ కోసం వీటన్నిట్లలో కూడా మనం యూజ్ చేయొచ్చు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ని. ఓకే, డిఎన్ఏ హాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ 65,000 years old హ్యూమన్ రిమైన్స్ హెల్పింగ్ ట్రేస్ ఏన్షియంట్ యాన్సెస్ట్రీ ఆల్సో. సో మనకి ఆర్కియాలజీలో, ఆంథ్రోపాలజీలో కూడా ఈ పర్టికులర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నేను ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ చెప్పాను. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, టాండమ్ రిపీట్స్ అంటే ఏంటి, పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్స్ అంటే ఏంటి, బేస్ పేర్స్ అంటే ఏంటి, డబుల్ హెలికల్ మోడల్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, ఇలా నేను డిఫరెంట్ టర్మినాలజీస్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ చదువున్నారో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే చదవలేదో ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఓకే, నెక్స్ట్, సెంటర్ కన్సర్న్డ్ ఓవర్ హాస్పిటల్స్ నాట్ షేరింగ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ డేటా. సో కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఏంటంటే ఇట్ హ్యాస్ రీజ్డ్ సమ్ కన్సర్న్స్ ఓవర్ ది హాస్పిటల్స్. ఎందుకు, వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటాయి కదా, వాటి యొక్క డేటాని ప్రాపర్ గా అప్డేట్ చేయట్లేదు అనమాట. నేషనల్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీ అనేది ఉంటుంది, దానిలో అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయట్లేదు అనేసి సో కొన్ని కన్సర్న్స్ ని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ చూపెడుతుంది అనమాట. దీనివల్ల ఆర్గాన్ అలొకేషన్ లో, ట్రాన్స్పరెన్సీలో, పాలసీస్ లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్ ని, కీ ఇష్యూస్ ఏవైతే హైలైట్ చేశారో వాటిని చూద్దాం. సో ఒకటి వచ్చేసి పర్సిస్టెంట్ నాన్ కంప్లైన్స్. సో బేసికలీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అలౌడ్ ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో మంత్లీ డేటా కానీ, వీక్లీ డేటా కానీ, డైలీ డేటా కానీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు సబ్మిట్ చేయట్లేదు. సో బేసికలీ 48 hours టైం లైన్ లోపు వాళ్ళు నేషనల్ రిజిస్ట్రీలో ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని రిజిస్టర్ చేసుకొని ఉండాలి. కానీ ఇక్కడ కంప్లీట్ డేటా అనేది లేకపోవడం వల్ల ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ వస్తున్నాయి. ఆర్గన్ అలొకేషన్ అనేది ఫేర్ గా జరుగుతుందా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా జరుగుతుందా, ఆర్గన్ ట్రాఫికింగ్ ఏమైనా జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం అనమాట. ఓకే, దీని వల్ల పాలసీ ఫార్ములేషన్ అనేది హిండర్ అవుతుంది. సో బేసికలీ నొట్టో అనే ఆర్గనైజేషన్, ఇట్ విల్ యాక్చువల్లీ, దిస్ ఇస్ అ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్, దిస్ విల్ యాక్చువల్లీ మేనేజ్ ద ఆర్గన్ డొనేషన్స్ అనమాట. సో నొట్టో యొక్క రోల్ ఏంటంటే ఇట్ విల్ ట్రాక్ అండ్ మేనేజ్ ది ఆర్గన్ డొనేషన్స్ ఎట్ ద నేషనల్ లెవెల్. ఓకే, సో దీని వల్ల నొట్టో యొక్క రోల్ కూడా అండర్మైన్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ డేటా సబ్మిషన్ ప్రాపర్ గా జరగకపోవడం వల్ల. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇష్యూస్ దట్ వర్ హైలైటెడ్ బై యూనియన్ హెల్త్ మినిస్ట్రీ. ఓకే, అయితే మనకి ఎలాంటి రూల్స్ ఉన్నాయి ప్రస్తుతం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించి. సో ఒకటి వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ అనేది 1994 లో మనం తీసుకొచ్చాము. ఇది ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి అని అంటే ఆర్గాన్స్ ని రిమూవ్ చేయాలన్నా, స్టోరేజ్ చేయాలన్నా, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా, సో దీనికి సంబంధించి డిఫరెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీంతో మనం ఏం చేయొచ్చు అని అంటే టోటల్ ప్రాసెస్ ని రెగ్యులేట్ చేయొచ్చు, కమర్షియల్ డీలింగ్స్ అనేవి ఉండకుండా చూసుకోవచ్చు అనమాట. సో బేసికలీ నొట్టోలో సెక్షన్ 13D ఏం చెప్తుంది అని అంటే, సో నేషనల్ రిజిస్ట్రీ అనేది మెయింటైన్ చేయాలి, దాంట్లో డేటా కలెక్షన్ డైలీ బేసిస్ లో, వీక్లీ బేసిస్ లో, మంత్లీ బేసిస్ లో అప్డేట్ చేస్తూ ఉండాలని ఇందులోనే మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్
ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ విచ్ విల్ ఓవర్సీ ది ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఇండియా. సో ఇది ఎక్కడ పనిచేస్తుంది అని అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఇది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో స్టాట్యూటరీలీ ఇంట్రెస్టెడ్ విత్ మేనేజింగ్ ద నేషనల్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీ. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈ రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు ఆర్గన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ న్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. నౌ లెట్స్ గో టు ద ఫైనల్ న్యూస్ ఆర్టికల్స్. So next article, Indian Navy announces maiden Indian African exercise, Indian Ocean IOS Sagar అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో లెట్స్ సీ. Against the backdrop of massive inroads by China and Africa, the renewed threat of piracy and continued threat from Houthi rebels to global shipping, the Indian Navy. సో ఈ ఇష్యూస్ అన్నిటినీ బ్యాక్డ్రాప్ లో పెట్టుకొని ఇండియన్ నేవీ ఏం చేసిందంటే కొన్ని ఇనిషియేటివ్స్ ని ఒక బోల్డర్ కోఆపరేషన్ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఎక్కడ అంటే కాంటినెంట్ లో అండ్ ఇండియన్ ఓషన్ రీజన్ లో కొన్ని ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది. దిస్ ఇంక్లూడ్స్ అ లార్జ్ స్కేల్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ టైటిల్ ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనే ఒక ఎక్సర్సైజ్ ని అండ్ ఆల్సో ఏఐకేమి. సో ఐకేమి అనే ఒక ఎక్సర్సైజ్ ని కూడా షెడ్యూల్ చేయడం జరిగిందనమాట. సో 10 ఆఫ్రికన్ కంట్రీస్ తో ఓకే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అనదర్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ విత్ ఆఫ్రికా ఇస్ ఇన్ ద ఇండియన్ ఓషన్ షిప్. ఓకే, ఇండియన్ ఓషన్ షిప్ అనే దాన్ని కూడా సాగర్ కింద మనం తీసుకురావడం జరిగిందనమాట. సో సునయన is said to be INS Sunaina is said to be deployed to the southwest IOR region. So Sunaina INS ni kuda, so it is said to be deployed from April 5 to May 8 anamata. IOS Sagar anedi it's an initiative towards continued cooperation with the Indian Ocean region. So Indian Ocean region lo different nations ఏవైతే ఉంటాయో వాటన్నిటితో ప్రాపర్ కోఆర్డినేషన్ ని మెయింటైన్ చేయడానికి ఈ INS Sunaina ni మనం యూజ్ చేస్తాం అనమాట. సో బేసికలీ దీన్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి రీజన్స్ ఉంటాయి. సో 9 ఫ్రెండ్లీ ఫారెన్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో కొమరోస్, కెన్యా, మెడగాస్కర్, మాల్దీవ్స్, మౌరీషియస్, మొజాంబిక్, సీషెల్స్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా. సో దిస్ షిప్ ఈస్ ప్లాన్ టు బి డిప్లాయిడ్ ఫర్ ఓవర్ ఎ మంత్ ఇన్ ఏప్రిల్ అండ్ వుడ్ బి అండర్టేకింగ్ పోర్ట్ కాల్స్ ఎట్ దార్ ఎల్ సలం, ఓకే, నకాలా అండ్ పోర్ట్ విక్టోరియా అండ్ ఈ ఏరియాస్ లో ఇది ఓకే ఇట్ విల్ వర్క్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. సో విత్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ మ్యూచువల్ అండ్ హాలిస్టిక్ advancement for security across the region by the Prime Minister Narendra Modi during his visit to Mauritius, the maiden initiatives of IOS Sagar and IKME are aimed at consolidating India's Navy stature as a preferred security partner and first responder in the Indian Ocean region. So basically, Indian Ocean region lo emana jargina, so we should be the first responder ane uddeshamto Navy yoka capabilities ni dani yoka stature ni manamu improve chesukodaniki ee IOR and IKME ane programs, IOS Sagar ane programs ni manam తీసుకొస్తున్నాం అన్నమాట. ఓకే, the personnel from FFCs could undergo a training capsule of 2 weeks at various naval professional schools at Kochi, including training at sea. So వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు అనమాట. సో బేసికలీ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ యూ. ఓకే, నెక్స్ట్, Government notifies revisions to investments turnover criteria for MSMEs. So basically MSMEs కి సంబంధించి turnover and investment criteria కి సంబంధించి ఆ రివిజన్స్ ఏవైతే మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామో వాటి గురించి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. Government has notified significant revisions to the turnover and investment criteria. సో MSMEs కి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి కదా ఏవైతే మనం రీసెంట్ బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ లో చేంజ్ చేసుకున్నామో. సో ఇవన్నీ when they will be applicable అంటే April 1st నుంచి అన్నమాట. మైక్రో స్మాల్ అండ్ medium enterprises with investments up to 2.5 crores will now be classified as a micro enterprises. So basically 2.5 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న అన్ని MSMEs ఏవైతే ఉంటాయో వాటిని మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ గా ట్రీట్ చేస్తున్నాం అనమాట. సో ప్రీవియస్ గా ఓన్లీ 1 crore ఉండేది, దాన్ని మనం పెంచుకున్నాం. టర్న్ ఓవర్ లిమిట్ వచ్చేసి 5 crores నుంచి 10 crores కి పెంచుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇలా ఈ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈ పర్టికులర్ టర్న్ ఓవర్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం చేంజ్ చేసుకున్నాము. మిగతా వాటికి ఎలా చేంజ్ చేసుకున్నాము అనేది కొంచెం రీసెర్చ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, రీసెంట్ బడ్జెట్ కి సంబంధించిన ఆర్టికల్స్ లో లాట్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకునే ఉన్నాం, బట్ ఐ వాంట్ యూ పీపుల్ టు కామెంట్. ఓకే, సో అండ్ వన్ లాస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఓకే, వాటర్ లెవెల్ ఆఫ్ నైనీ లేక్ ఇన్ నైనితల్ డ్రాప్స్ స్పార్కింగ్ కన్సర్న్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది.
సో 4.7 feet the water level of Naini Lake considered the lifeline of Nainital. Nainital అనే ఏరియాకి నైని లేక్ అనేది ఇట్స్ లైఫ్ లైన్ అనమాట. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ 4.7 feet వాటర్ లెవెల్ అనేది రెడ్యూస్ చూడడం జరిగిందనమాట. పాస్ట్ 5 years లో దిస్ ఇస్ ద లోయెస్ట్. సో డెఫినెట్లీ అక్కడ ఉన్న రెసిడెంట్స్ కి ఇది ఒక కన్సర్న్ గా మారిందనమాట. సో అక్కడ రెయిన్ ప్రాపర్ గా లేదు అండ్ స్నోఫాల్ ప్రాపర్ గా జరగట్లేదు. దీనివల్ల టూరిస్ట్ కౌంట్ కూడా డ్రాప్ అయింది. సో వాళ్ళకి ఏంటంటే టోటల్ గా లైఫ్ మీద థ్రెట్ అనేది పడుతుంది అనమాట బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. ఓకే, సో ఆ పర్టికులర్ కాంటెక్స్ లో మనకి ఇది ఎక్కడ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో ఇండియాలో ఉత్తరాఖండ్ రీజియన్ లో నైనితాల్ అనే ఏరియాలో మనకి లేక్ నైని అనేది లొకేట్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద నైనితాల్ ప్రాంతం. Okay, so with this we have completed today's news articles. I hope you have enjoyed the discussion of today's articles. So chala comprehensive ga neat ga different pattern నేను explain చేశానని అనుకుంటున్నా. So if you liked it, please like it and also give your feedback through the comment box. Next class లో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి and let's meet in the next class. Bye bye everyone, take care.